స్వర్ణయోగి. ఇది ప్రముఖ బ్రెజిల్ రచయిత పౌలో కోయెల్హో రచన ఆల్కెమిస్ట్ సంగ్రహ రూపమైన అనువాదం. అనువదించి చదివినవారు ఎంవి సూర్యనారాయణ. ఆల్కెమిస్ట్ స్వర్ణయోగి. ఇది శాంటియాగో అనే గొర్రెల కాపరి కుర్రాడి కథ. కథా ప్రారంభ సమయానికి ప్రతి సాయంత్రంలాగే తన మందని తెచ్చి స్పెయిన్లోని ఆ పాడుపడ్డ చర్చి, దాని గోడల్ని బీటలు వారుస్తూ దట్టంగా పెరిగిన రాగి మొక్క ఉన్నచోట ఆ రాత్రి తల దాచుకునేందుకు నిశ్చయించుకుంటాడు. సంచిలో ఉన్న పెద్ద పుస్తకాన్ని తల కింద పెట్టుకు పడుకుంటాడు. పెద్ద పుస్తకం చదవగలగడం గొప్ప, పైగా అది మంచి తలగడ కూడా. ఈ రాత్రన్నా కాస్త ఎక్కువసేపు పడుకోవాలనుకుంటాడు గాని అంతకు ముందొచ్చిన కల మళ్లీ వచ్చి తెలివచ్చేస్తుంది. అదేమిటో, తనెప్పుడు లేస్తే తన గొర్రెలు అప్పుడే లేచిపోతాయి. ఈ 2 ఏళ్ల తన కాపులో అవి తన దినచర్యకి పూర్తిగా అలవాటు పడిపోయాయి. లేక తనే వాటి దినచర్యకి అలవాటు పడిపోయాడా? వాటితో తను మాట్లాడతాడు, చూసొచ్చిన చోట్ల విషయాలు వివరిస్తాడు. ఈ మధ్య తను ఓ వర్తకుడి కూతురు చక్కని చుక్కతో చేసిన సంభాషణ గురించి ఎక్కువ వివరిస్తున్నాడు. ఆ వర్తకుడికి ఉన్ని అమ్మే సందర్భంలో చోటు చేసుకున్న సంభాషణ అది. మాటల సందర్భంలో ఆ పిల్ల అడిగిందిట, గొర్రెల కాపర్లకి చదువు రాదు కదా, అంత పెద్ద పుస్తకం పట్టుకు తిరుగుతున్నావేమిటని. దానికి సమాధానంగా, పుస్తకాల కన్నా నా గొర్రెల నుంచే నేనెక్కువ నేర్చుకుంటాను అంటాడు. ఇంకా సంచారంలో తన అనుభవాలు గొప్పలు అవి చెబుతున్నప్పుడు కళ్ళు పెద్దవి చేసుకు చూసిన ఆమె చక్కదనం అతని మదిలో ముద్రించుకుపోతుంది. అతనికి ఈ అనుభవం కొత్త. తన సంచారంలో ఇంతగా కట్టి పడేసిన వాళ్ళు ఇంతవరకు లేరు. ఆ రోజు ముగియకుండా ఉండిపోతే బాగనిపించింది ఆ అమ్మాయి సమక్షంలో. కాని లావాదేవీ ముగిసి అక్కడ్నుంచి లేచాడు. నావికులు గొర్రెల కాపర్లు వృత్తిరీత్యా నిత్య సంచారులైన వారిని స్థిరంగా కట్టి ఉంచే చోటు ఎక్కడో అక్కడ ఉంటుందని తనెక్కడో విన్నాడు. తనది ఇదేనా అనిపిస్తుంది. అయితే ఈ బాదరబందీ తన గొర్రెలకు లేదు. వాటికి కావలసిందల్లా తను పెట్టే మేత, నీరు, నీడ. ప్రతిఫలంగా తమ ఉన్నిని, కొండకచో మాంసాన్ని అతనికివ్వాలి, అంతే. ఒకవేళ తను రాక్షసుడైపోయి ఒక్కొక్కటిగా వాటిని చంపేస్తూ పోతే తన వంతు వచ్చే వరకు ఏ గొర్రెకి తనెంత ప్రమాదంలో ఉన్నది తెలియదు. ఏ శ్రమ లేక దొరికే తిండి తిప్పల వల్లనేనేమో వాటికి ఈ నిశ్చింత. ఈ రాక్షస ఆలోచనలేమిటా అనుకుంటే ఈ పాడుపడ్డ చర్చిలో దెయ్యాలున్నాయేమో అని అనుమానం వస్తుంది. పైగా అతనికో కల మళ్లీ మళ్లీ వస్తోంది. ఇంకో చోటికి పోదామని సరంజామా సర్దుకుంటాడు. లోపల గొంగళి బరువు చేతులు లాగేసి దాన్ని వదిలేద్దామా అనుకుంటాడు. కాని తను చలితో చావకుండా ఉన్నాడంటే అది ఆ గొంగళి చలవే. దేని ప్రయోజనం దానిది, తన ప్రయోజనం తనది. అసలు తను చర్చిలో అర్చకుడు కావాలని తన తండ్రి కోరిక. కాని ఎక్కడెక్కడ్నుంచో తమ అండలూషియా ప్రాంతానికి వచ్చి ఆ శోభలు చూసి మురిసిపోయేవారి వేషభాషలు చూసి వాళ్ల ఊర్లు, అక్కడి మనుషులు ఎలా ఉంటారని తనకి ఆసక్తి కలిగి తను వాళ్లలాగే అన్నీ తిరగాలని ఉంటుందన్నాడు. ఆ మాటకి తండ్రి అంటాడు, ఆ కోరిక తీరాలంటే బోలెడు డబ్బైనా ఉండాలి, లేక నువ్వో గొర్రెల మందని నడుపుతూ పోయే గొర్రెల కాపరివైనా కావాలని. అలాగైతే గొర్రెల కాపరినే అవుతానని నిశ్చయించుకుని చదువుకి స్వస్తి చెప్పేస్తాడు. చేసేదేమీ లేక తండ్రి 3 బంగారు నాణేలు చేతికిచ్చి, ఇవో రోజు పొలంలో దొరికాయి, ఇవి నా వారసత్వం అనుకుని వీటితో ఓ మంద కొనుక్కుని నీ ఆశ తీర్చుకో. ఒకనాటికి మనదే స్వర్గసీమని, మన ఆడపిల్లలే చక్కని చుక్కలంటున్న ఆ పర్యాటకుల మాటలు నిజమనిపించి తిరిగొస్తావు అని సాగనంపుతాడు. సెలవు తీసుకుని బయలుదేరుతూ తండ్రి కళ్ళలోకి చూసినప్పుడు అతనికి తండ్రికి కూడా తనలాగే లోక సంచారం చేసి వింతలు విశేషాలు చూడాలనే కోరిక ఉందని, కానీ నెత్తిన పడిన కుటుంబ పోషణ భారం ఏటికేడు పేరుకుపోయి దాన్ని కప్పెట్టేసిందని గోచరిస్తుంది. తన నిర్ణయం తప్పనిపించలేదు. ఈ 2 ఏళ్లలో ఎన్నో విశేషాలు చూశాడు. అతనికి సంతృప్తి కలిగించినది
కలను కలగానే మిగలనీయక, వాయిదాలు వెయ్యక దాన్ని సాకారం చేసుకుందామన్న తన సంకల్పం. ఇన్నాళ్ళు గొర్రెల నుంచి సహజ జ్ఞానము, మనుషులతో లావాదేవీల నుంచి లోకజ్ఞానము సంపాదించాడు. ఈ పరిజ్ఞానంతో ఓ రోజు మందని అమ్మేసి సముద్ర తీరాలు దర్శించుకోవచ్చు. అది విసుగనిపిస్తే తను సంతృప్తిగా ఉండేందుకు తగినన్ని ఊర్లు, మనుషుల పరిచయం దొరకనే దొరికింది. ఈ అనుభవాలను కాదని తండ్రి కోరిక ప్రకారం పూజారి అయి ఆ పీఠాన్నే నమ్ముకునుంటే ఈసరికి దేవదర్శనం మాత్రం దొరికి ఉండేది కాదు. అయితే ఈ కొత్త ఉత్తేజం తనదే, తన మందది కాదు. కావలసినప్పుడు కొత్త దారి పట్టుకుని నడిపిస్తే చాలు, అవి ఎక్కడెక్కడికో తనని తీసుకుపోతాయి. వాటికి కొత్త దారని, కొత్త మైదానమని పట్టింపు ఉండదు. మేతకి నీటికి ఢోకా లేనప్పుడు ఇంతే కామోసు. బహుశా మనమంతా అంతే కావచ్చు. ఆ వర్తకుడి కూతురు పరిచయమైనప్పటినుంచి ఇంకే అమ్మాయిల వంక తను చూడ్డం లేదుగా. ఆ రోజు ఆ అమ్మాయి ఊరు తరీఫాకి వెళ్లేందుకు నిశ్చయించుకుని నీటుగా ముస్తాబోతాడు. ఇంకో పెద్ద మంద గొర్రెల కాపరి ఆమెని ఆకర్షించకుండా తను తొందరపడాలి. ఆ ఊర్లో ఒక మంత్రగత్తె ఉందని గుర్తుకొస్తుంది. వాళ్ళు తనలా సంచారులే గాని మోసగాళ్ళు, పిల్లలనెత్తుకుపోయేవాళ్ళు అని వాళ్ళకి చెడ్డ పేరుంది. అందుకని మొదట సంశయిస్తాడు. నీ కలలకి అర్థమేమిటో తెలుసుకుందుకు వచ్చేవని తెలుసయ్యా అంటుందామె. ఆశ్చర్యపోతాడు. ఆమె అంటుంది, కలలు దేవుని భాష. అతను మన భాషలో చెబితే నేను వివరించగలను, కానీ ఆత్మ భాషలో చెబితే ఆ ఆత్మకే అది అర్థమయ్యేది. సరే, నీ కల ఏమిటో చెప్పు అంటుంది. నా కలలో ఓ బాలుడు నా గొర్రెల దగ్గరకు వస్తాడు. దూరంగా పొమ్మని, కొత్తవాళ్లంటే గొర్రెలు బెదురుతాయని నేను వారిస్తాను. వినకుండా అతను వాటితో ఆడుతాడు. అవి ఆడుతాయి, అదురు బెదురు లేకుండా. ఏ హాని తలపెట్టని పసివారిని అవెలా గుర్తిస్తాయో నాకింకా ఆశ్చర్యమే. ఉన్నట్టుండి నా 2 చేతులు తీసుకుని నన్ను ఈజిప్టులో పిరమిడ్ల వద్దకు చేర్చి అక్కడ ఒక నిధి ఉందని చెప్పి అదెక్కడుందో చూపేలోగానే తెలివొచ్చేసింది. 2 సార్లు అంతే అంటాడు. అయితే నీ నిధొచ్చాక అందులో 10వ వంతు నాకిస్తానంటే చెబుతాను. ఇప్పుడు నాకు రుసుము ఇవ్వక్కర్లేదు అంటుంది. అతడికి నవ్వొచ్చింది. ఏదో గుప్తనిధిని కల్లో చూచినందుకు ఇప్పుడు స్వల్ప ధనలాభం. అప్పుడు ఆమె అంటుంది, కలలో పసివారు ఏదైనా చెబితే అది నిజమన్నమాట. నువ్వు సంపన్నుడివి అవుతావు అని. ఈ మాత్రం నాకు తెలీదనా అని అడుగుతాడు. తనకు వచ్చినది క్లిష్టమైన కల అని, దాన్ని వ్యాఖ్యానించే విద్య తన వద్ద లేనందుకే హస్తసాముద్రికం వంటివి నేర్చుకున్నానని అంటుంది. అసలు నేను ఈజిప్టుకే పోకపోతే అని అడుగుతాడు. అప్పుడు నా రుసుము పోయినట్టే. ఇలాంటివి నాకు కొత్త కాదులే, ఇంక బయలుదేరు అని తలుపేసుకుంటుంది. అతనలా వచ్చి ఒక కూడలిలో దుకాణాల మధ్య అరుగుమీద కూర్చుని జనాల్ని గమనిస్తూ ఉంటాడు. కొందరు పలకరించారు. సంచారులకు ఇదో లాభం. ఎందరో మిత్రులవుతారు, కానీ వారితో శాశ్వత బంధాలుండక్కర్లేదు. కొందరు ఇతరులు ఎలా ఉండాలో ఉపదేశాలిస్తున్నారు. ఇదో వింత తరహా. అందరికీ అవతలివారు మారాలనే అభిలాషే కాని తామెందుకు మారకూడదని అనిపించదు. సాయంత్రం కాగానే మందని మేతకు మళ్లించాలి. 3 రోజుల తర్వాత వ్యాపారి కూతుర్ని కలవాలని నిర్ణయం. తోచక పుస్తకం తెరుస్తాడు. ఏదో అంత్యక్రియల వర్ణనతో మొదలవుతుంది. అదెంతమందో పాత్రలు, పేర్లు. ఇదేం పిచ్చో, నేనే పుస్తకం రాస్తే ఒక అంకానికి ఒక పాత్రనే ప్రవేశపెడతాను, పేర్ల గుంపుతో పాఠకుల బుర్రలు తినేయకుండా అనిపిస్తుంది. అప్పుడు ఓ వృద్ధుడు తారసపడతాడు. ఆ మాట ఈ మాట చెప్పి మాట కలుపుదామనుకుంటాడు, కానీ తనకి ఆసక్తి లేదు. చదువుకుంటున్నట్టు నటిస్తాడు. ఆఖరికి అదేం పుస్తకం అని అడుగుతాడు పెద్దాయన. జవాబుగా పుస్తకాన్ని అతని చేతికిస్తాడు. దాని పేరు తనకీ తెలీదు. పైగా వృద్ధుడికి చదువు వచ్చినట్లు కూడా లేదు. ఎలాగో అలా వదిలించుకోవాలని. వృద్ధుడు ఆ పుస్తకాన్ని కొన్ని పుటలు తిప్పి, ఇదే మంచి పుస్తకమే గాని అన్ని పుస్తకాల్లోలాగే ఒక పెద్ద అబద్ధం ఇందులో కూడా ఉంది అంటాడు. ఏమిటా అబద్ధం అని అడిగితే, జనులు తమ గమ్యాన్ని ఎంచుకోలేరని, ఒకనాటికి నిస్సహాయులై విధిని ప్రార్థించాలని. ఇది పెద్ద అబద్ధం కదా అంటాడు వృద్ధుడు.
నా విషయం వేరులేండి. నన్ను పూజారిని చెయ్యాలని మా వాళ్ళనుకుంటే నేను సంచారాన్ని ఎంచుకుని దాన్నే అనుసరిస్తున్నాను అంటాడు బాలుడు. ఎందుకంటే ప్రయాణాలు నీకిష్టం కాబట్టి అంటాడు వృద్ధుడు. తన గురించి ఎలా తెలిసిందో అనుకుని మీరెక్కడ్నించి అని అడుగుతాడు. తను సలేం అనే దేశానికి రాజునని, తన పేరు మెల్చిజెడెక్ అంటాడు వృద్ధుడు. తర్వాత అడుగుతాడు, నీ దగ్గర ఎన్ని గొర్రెలుంటాయేమిటి అంటే బాలుడు కావలసినన్ని. అబ్బో, కావలసినన్నైతే ఇబ్బందే. ఇక చాలండి, నా పుస్తకమిస్తే నే పోతా అంటాడు బాలుడు. అప్పుడు వృద్ధుడు, నీ గొర్రెల్లో 10వ వంతు ఇవ్వు, నీ నిధికి దారి చెబుతా అంటాడు. నిధి ప్రస్తావన ఇతడికెలా తెలిసింది? ఇతను ఆ మంత్రగత్తె సంబంధీకుడై ఉండాలి అనుకుంటాడు బాలుడు. అంతలో వృద్ధుడు నేలవైపు వంగుతాడు. అతని చొక్కా లోపల ఛాతీమీద కళ్ళు మిరుమిట్లు గొలిపే బంగారు కవచం కనిపిస్తుంది. వృద్ధుడు అలాగే వంగి ఇసకలో బాలుడు చిన్నప్పుడు చదివిన బడి పేరు, తండ్రి పేరు, వర్తకుడి కూతురు పేరు కూడా రాసి అతడికి అమితాశ్చర్యం కలిగిస్తాడు. అయితే ఒక రాజువై ఉండి ఒక గొర్రెల కాపరినైన నాతో ఇంతసేపు మాట్లాడుతున్నావెందుకు అని బాలుడు అడిగితే వృద్ధుడు ఇలా చెప్పుకొస్తాడు. ఎందుకంటే నీ జీవిత గమ్యమేమిటో నువ్వు గ్రహించావు. ఏది సాధించాలని మనం బలంగా కోరుకుంటామో అదే మన జీవిత గమ్యం. చాలామందికి యుక్త వయస్సులో ఇది స్పష్టంగా ఉంటుంది. అది ప్రతీదీ సాధ్యమనుకునే వయసు, కలలు కనేందుకు భయపడని వయసు. కొన్నాళ్ళకి ఏదో అదృశ్యశక్తి వారిని ఆవహించి అది కష్టమని, అసాధ్యమని నమ్మించి నీరుగారుస్తుంది. బాలుడికి మిగతాది అర్థం కాలేదు గాని ఆ అదృశ్యశక్తి ఏమిటని అడిగాడు. వ్యాపారి కూతురుతో తర్వాత గొప్పగా చెప్పుకోవచ్చు కదా. వృద్ధుడు ఇలా చెప్పాడు, ఆ అదృశ్యశక్తి నీరుగార్చేస్తుంది, కానీ అనుకున్నది సాధించేందుకు అది అవసరం. అది సంకల్పానికి పదును పెట్టి సన్నద్ధం చేస్తుంది. ఈ సందర్భంగా ఒక గొప్ప ప్రపంచ సత్యాన్ని నీకు చెప్పాలి. మన మనసులో కలిగిన బలమైన కోరిక వాస్తవానికి ఈ విశ్వపు హృదయంలో మొదట కలిగి మన జీవిత లక్ష్యంగా ఉద్దేశింపబడేది. అప్పుడు బాలుడు అడుగుతాడు, ఎటువంటి కోరికైనా అంటే సంచారం చేద్దామనుకోవడం, ఒక వ్యాపారి కూతుర్ని పెళ్లాడడం కూడానా అంటే అప్పుడు వృద్ధుడు, అవును, ఒక నిధి కోసం వెదకడం కూడా. ఈ విశ్వపు ఆత్మ మనుగడకి జనుల ఆనందాలే కాక వారి విషాదాలు, ఈర్ష్యాసూయలు కూడా పోషకాలు. తమ జీవన గమ్యమేమిటో తెలుసుకోవడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం. అన్నీ ఒకటే. ఇంకా బలంగా కోరుకున్నది చేతికందేలా విశ్వం కుట్ర పన్నుతుంది. అది సరే, నువ్వెందుకు గొర్రెలు మేపుకుంటున్నావు అంటే అప్పుడు బాలుడు, ఎందుకంటే నాకు సంచారము, కొత్త కొత్త పరిచయాలు ఇష్టం కాబట్టి. అప్పుడు వృద్ధుడంటాడు, అదిగో అక్కడ బేకరీ నడిపే ఆయన్ని చూడు. ఆఫ్రికా చూడాలని ఎన్నో ఏళ్లుగా అతని కోరిక. దానికోసం నెల నెల డబ్బు పోగేస్తున్నాడు. ముసలితనంలో తన కోరిక తీర్చుకోవాలని అతని యోచన. ప్రజలు ఎప్పుడు పడితే అప్పుడు తమ కోరిక సఫలం చేసుకోగల సమర్థులని అతను గ్రహించినట్టు లేడు. అప్పుడు బాలుడు, అప్పుడతను గొర్రెల కాపరే కావచ్చు కదా అంటే వృద్ధుడు, కావచ్చు, కానీ ఆడపిల్లల్ని ఇచ్చుకునేవాళ్లు గొర్రెల కాపర్ల కన్నా రొట్టెలు అమ్ముకునేవాళ్లకి ప్రాధాన్యం ఇస్తారు అంటాడు. కుర్రాడికి ఎక్కడో కలుక్కుమంటుంది. నాకే ఇవన్నీ ఎందుకు చెబుతున్నావు అని అడుగుతాడు. ఎందుకంటే నీ లక్ష్యాన్ని నువ్వు కనుగొని అది సాధించే క్రమంలో నిరుత్సాహివై ఆగిపోయావు, అందుకని. అంటే ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ నువ్వు వస్తుంటావా? అవును, కానీ ఇలా కాదు. కొన్నిసార్లు ఉపాయం రూపంలో, కొన్నిసార్లు పరిస్థితి చెయ్యి దాటిపోయిందనుకునేవారికి ఓ ఆశాకిరణం రూపంలో. ఇలా ఎలాగో అలా వాళ్ల పనులు నెరవేరుస్తాను, కాని వారికది తెలియదు. వృద్ధుడు గత వారం జరిగిన ఒక గని కార్మికుడి విషయం ప్రస్తావించాడు. ఆ కార్మికుడు మరకతమణి సాధించాలనే ఉద్దేశంతో ఎన్నెన్నో పరిశోధనలు చేసి తవ్వడం కొనసాగిస్తాడు, కానీ మణి లభించదు. దాని సాధనే అతని జీవిత లక్ష్యమై ఉంది. అలసిపోయి ఇక తవ్వకం ఆపేద్దామనుకున్నాడు.
నాకు తెలుసు, అతని కాలి కింద ఉన్న బండని తొలగిస్తే మణి అక్కడే ఉంది. కానీ ఎలా? అప్పుడు నేను బండరాయినే దొర్లుకుంటూ పోయి అతని కాలికి తగిలాను. ఇన్నేళ్ల శ్రమ వృధా అయిపోయి భంగపాటుతో కుంగిపోయి ఉన్న కార్మికుడు కోపోద్రిక్తుడై ఆ రాయిని నేలకేసి కొట్టేసరికి కిందనున్న బండ పగిలి మణి లభిస్తుంది. జనులకు తమ గమ్యమేమిటన్నది మరీ చిన్నతనంలోనే వెల్లడి అవడం వల్లనో ఏమో ఓ వయసు వచ్చేసరికి చల్లారిపోయి నీరసపడతారు. అదంతే అంటాడు వృద్ధుడు. నిధి గురించి మాట్లాడరేం అని అడుగుతాడు. అప్పుడు వృద్ధుడు, ఏ నదీ కెరటాలైతే నిధిని బహిర్గతపరుస్తాయో అవే కెరటాలు దాన్ని కప్పి కూడా ఉంచుతాయి. నాకు నీ మందలో 10వ వంతిస్తే చెబుతాను అని. నా నిధిలోనే 10వ వంతు తీసుకోవచ్చుగా అంటాడు బాలుడు. దానికి వృద్ధుడు, చేతిలో పడనిదాన్ని వాగ్దానాలు చేసేవాళ్లు అది చేజిక్కేందుకు శ్రద్ధ పెట్టరు అంటాడు. కానీ మంత్రగత్తె దానికి ఒప్పుకుందే అంటాడు బాలుడు. దానికి వృద్ధుడు, వాళ్ళ పనే అది. ఏదేమైనా జీవితంలో ప్రతిదానికి దాని రుసుము దానికి ఉంటుందని గ్రహించావు. మంచిది. రేపీసరికి అనుకున్న ప్రకారం మందలో 10వ వంతు తీసుకుని ఇక్కడికి రా, అన్నీ చెబుతాను అని వృద్ధుడు సెలవు తీసుకుంటాడు. తర్వాత ఊర్లో తిరుగుతూ బాలుడు ఆలోచిస్తాడు. ఒక గొర్రె నమ్మితే ఈజిప్టు టికెట్ కొనుక్కోవచ్చు. కానీ అమ్మేయడం బాధనిపించింది. మంద, తల్లిదండ్రులు, వర్తకుడి కూతురు వారందరికీ దూరం కావాలి. అయితే తల్లిదండ్రులు ఈసరికి తన ఎడబాటుకు అలవాటు పడ్డారు. తన యావేగాని వర్తకుడి కూతురు తనని పట్టించుకున్నట్టు లేదు. వారెవరూ తనపై ఆధారపడలేదు. అయితే గొర్రెలు తనకి ఎంతో అలవాటు పడ్డాయి. తన ఆలనా పాలనలో అవి పెరిగాయి. తన ఎడబాటు వాటికెంతో బాధాకరం. గాలి రివ్వున వీస్తోంది. ఎంత స్వేచ్ఛ దానిది! ఎక్కడా ఎవరినీ అంటిపెట్టుకుని ఉండదు. అంత స్వేచ్ఛ తనకే ఉంటే అసూయ కలిగింది. మళ్ళీ తన స్థితి ఆలోచించాడు. అసలు తన జీవిత లక్ష్యానికి అడ్డుపడేవారు ఈ మంద, తల్లిదండ్రులు, ఆ పిల్ల, లేక లేనిదాన్ని ఊహించుకుని అడుగు ముందుకెయ్యలేకపోతున్న తనేనా? రెండోదే నిజం. తన లక్ష్యానికి తనే అడ్డుపడుతున్నాడు. మిగతా వారంతా నిజానికి ఈ ఆశయ సాధనకు సోపానాలు. ఇలా ఆలోచించి కొన్ని గొర్రెలను తీసుకుని మర్నాడు వృద్ధుడి వద్దకు బయలుదేరతాడు. గొర్రెల్ని వృద్ధుడికిస్తూ అంటాడు, నా మిత్రుడు మిగతా మందనంతా కొనుక్కుపోయాడు. తనకి గొర్రెల కాపరి కావాలని ఇలా అనిపించిందో లేదో నేను అలా కనిపించానట. ఇలా జరగడం శుభశకునమట అని. దానికి వృద్ధుడంటాడు, అవును, అదే అనుకూల సిద్ధాంతం. మొదట వరించే అదృష్టం. కొత్తగా పేకాట ఆడేవాళ్లు సామాన్యంగా ముందు 1, 2 ఆటలు గెలుస్తారు. అదొక ప్రేరక శక్తి. జనులు తమ లక్ష్యం నుంచి వెనుదిరక్కుండా ప్రోత్సహించే తొలి విజయం. అస్సరే, ఎక్కడ నా నిధి అంటాడు బాలుడు. అది ఈజిప్టులో పిరమిడ్ల దగ్గర ఉంది అంటాడు వృద్ధుడు. బాలుడు నిర్ఘాంతపోయాడు. మంత్రగత్తె ఇదే చెప్పింది, కాని ఏమీ తీసుకోలేదు. అదే చెప్పి ఇతడు ఇన్ని గొర్రెలు లాక్కున్నాడే. అప్పుడు వృద్ధుడంటాడు, నిధి కనుగొనేందుకు మార్గంలో కనబడే శకునాల గుర్తులను అనుసరిస్తూ పో. సృష్టికర్త అందరి దారిని తయారుగా ఉంచాడు. నీ గుర్తులను అనుసరించి నువ్వు సాగిపోవడమే. అప్పుడు ఒక సీతాకోక చిలక వారి మధ్య నుండి ఎగురుతుంది. సీతాకోక చిలకలు శుభశకునమని తన తాత చిన్నప్పుడు ఎప్పుడో చెప్పిన సంగతి బాలుడికి గుర్తొస్తుంది. అలాగే చిమ్మటలు, 4 ఆకుల రెమ్మలు, ఇలా. అవునవును, మీ తాతగారు చెప్పినట్టు సీతాకోక చిలకలు మంచి శకునం అంటాడు వృద్ధుడు, బాలుడేమీ చెప్పకుండానే. ఇలా అంటూ వృద్ధుడు తన చొక్కాయి గుండి ఒకటిప్పుతాడు. అతని వక్షానికి ధగద్ధగాయమానమై విలువైన రాళ్లు పొదిగి కళ్ళు జిగేలుమనిపించే కవచం దర్శనమిస్తుంది. ఇతడు నిజంగా రాజే, దొంగల భయంతో పాత చొక్కా తొడుక్కున్నాడు అనుకుంటాడు బాలుడు. వృద్ధుడు ఆ కవచం నుంచి 2 రాళ్లు పీకి బాలుడి చేతికిచ్చి, ఇవి ఉంచుకో, ఒకటి యూరిం, ఇంకోటి తుమ్మిం. ఇందులో నల్లది అవునని, తెల్లది కాదని. శకునాలు నీ వివరణకి అందనప్పుడు ఇవి సహాయపడతాయి.
కానీ వీలైనంత వరకు నీ నిర్ణయాలు నువ్వే తీసుకో. నీకు నిధి ఎక్కడుందో చెప్పాను, కానీ నిన్ను సిద్ధం చేసినందుకు కొంత రుసుము తీసుకోవాల్సి వచ్చింది అని. బాలుడు ఆ రాళ్ళు తీసుకుంటాడు. ఇప్పటినుంచి తన నిర్ణయాలు తనవే. ఆఖరుగా వృద్ధుడు అంటాడు, ఏది చేసినా లక్ష్యమొక్కటే అని మరవకు. శకునాలు గుర్తుల భాషని అనుసరిస్తూ పో. చేపట్టినది ముగించే వరకు ఆపకు. వెళ్లే ముందు నీకో కథ చెప్పని. ఒక వర్తకుడు తన కొడుకుని ఆనందరహస్యం తెలుసుకురమ్మని ఒక కొండకొమ్మన ఉండే జ్ఞాని ఆశ్రమానికి పంపుతాడు. అక్కడికి వెళ్లిన బాలుడికి ప్రశాంతత వైరాగ్యాలకు బదులు వ్యావహారిక జీవనంలోని హడావిడంతా కనిపిస్తుంది. తన కోరిక చెప్పగానే బాలుడికి జ్ఞాని ఓ చెంచాలో నూనె వేసి ఇచ్చి, ఇది పట్టుకుని భవనమంతా చూసిరా, నూనె ఒలికిపోకుండా చూసుకో అని పురమాయిస్తాడు. బాలుడు తిరిగి తిరిగి వచ్చి నూనె చెంచా అతని చేతిలో పెడతాడు. సరే చెప్పు, ఫలానా మందిరంలో గోడమీద శిల్పసంపద గురించి నీ అభిప్రాయం అని అడుగుతాడు జ్ఞాని. అబ్బే, అది చూడలేదండి అంటాడు బాలుడు. పోనీ ఫలానా సభామందిరంలోని కుడ్య చిత్రాల గురించి నీ వ్యాఖ్యానం అంటే, అబ్బే ఏదీ చూడలేదండి, నా ధ్యాసంతా నూనె ఒలికిపోకుండా చూడ్డంతోనే సరిపోయింది అంటాడు బాలుడు. అప్పుడు జ్ఞాని, సరే మళ్ళీ నూనె ఇందా, ఈసారి పోయి చూసిరా అని. మళ్ళీ వెళ్ళి అన్నీ చూసొచ్చి వాటి వివరాలు కళ్ళకు కట్టినట్టు చెబుతాడు బాలుడు. సర్లేవయ్యా, చెంచాలో నూనెది అని అడిగితే అప్పుడు తెలుస్తుంది ఈ హడావిడిలో నూనె కారిపోయిందని. ఇప్పుడు ఆనంద రహస్యం విను. నూనె ఒలకబోసుకోకుండా కళ్ళు పెద్దవి చేసుకుని అన్ని వింతలు చూడడమే ఆనందం. ఇక పోయిరా. ఈ కథలో కళాసంపద తన సంచార అభిలాషని, నూనె తన గొర్రెలని రెంటిని నిలబెట్టుకోవాలని బాలుడికి బోధపడుతుంది. తర్వాత వృద్ధుడు బాలుడికేసి ఆకాశంకేసి మార్చి మార్చి చూస్తూ ఏదో వల్లించుకుని నిష్క్రమిస్తాడు. మెల్జిజెడెక్ అనే ఆ సలేం రాజు తరీఫా నగరంలోని అత్యున్నత రాజప్రాసాద గవాక్షం నుంచి సుదూరంగా కనిపించే ఆఫ్రికా వంక చూస్తూ నిల్చుంటాడు. కింద గొర్రెలు కొత్త యజమానికి అలవాటు పడేందుకు అరుస్తున్నాయి. ఆ బాలుడు తనకిక కనిపించడు. అదంతే. తన వాటా 10వ వంతు తీసుకున్నాక తనెవరికీ కనిపించడు. కాని ఎందుకనో ఆ బాలుడు విజయం సాధించాలని, అవసరమైనప్పుడు తనని స్మరించాలని అనిపిస్తోంది. తన పేరు గుర్తుండేది కూడా కాదు. 4-5 సార్లు వల్లి వేయించి ఉండాల్సింది. అయితే తాను అనుగ్రహ ప్రదాత, కోరికలేవీ ఉండరాదు, జీవిత లక్ష్యమంటూ ఏదీ లేదు కనుక. కానీ సలేము వృద్ధరాజుగా ఉన్న మానవమాత్రుడికి ఈ మాత్రం కోరిక తప్పులేదు విధాత అని ఆకాశంలోకి చూసి అనుకుంటాడు. ఆఫ్రికా చేరిన బాలుడికి వారి ఆచార వ్యవహారాలు కొత్త అనిపిస్తాయి. తాము మతభ్రష్టం అనుకునే పనులు వీళ్లు చేస్తున్నారు. తమలా వైన్ కాక చేదుటీ తాగుతున్నారు. భాష కొత్త, స్పానిష్ కాక అరబిక్. ఒంటరితనం అనిపించిన గొర్రెలు నమ్మిన డబ్బు లోపల చిన్న సంచి నిండా ఉంది. డబ్బుంటే ఒంటరితనం బాధించదు, అది కొంత నయం. వృద్ధుడు గుర్తులని శకునాలని అనుసరించాలని చెప్పాడు. గొర్రెలతో తన సాహచర్యంలో అది తెలిసింది. ఆకాశాన్ని భూమిని అటూ ఇటూ చూచి పరిస్థితిని అంచనా వెయ్యొచ్చు. ఒక రకం పక్షి పైనుంటే కిందెక్కడో పామున్నట్టు, ఒక రకం తుప్ప ఉంటే కింద నీరున్నట్టు ఇవన్నీ గొర్రెలు తనకి నేర్పాయి. గొర్రెలకే అన్ని నేర్పిన దేవుడు మనిషైన తనకి నేర్పకపోడు. ఆ తలపుకి టీ చేదు కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఎవరు నువ్వు అన్న ప్రశ్న స్పానిష్లో వినిపించింది. ఈ లోపల ప్రాణం లేచొచ్చింది. శకునాల గురించి ఆలోచిస్తుండగా కలిగిన శుభశకునం. ఆ ఆగంతుకుడి డాబు దర్పము చూస్తే పట్నవాసం వాడిలా ఉన్నాడు. బాబ్బాబు, మనకి చెరో గ్లాసు వైను తెప్పిద్దు, ఈ చేదుటీ తాగలేను అన్నాడు బాలుడు. వీరి మతంలో వైన్ నిషేధం అన్నాడు అతను. తాను పిరమిడ్ల వద్దకు పోతున్న సంగతి అతనితో పంచుకుంటాడు. కానీ నిధి గురించి చెప్పడు, ఇతను వాటా అడుగుతాడని. అయినా చేతిలో లేనిదాన్ని వాగ్దానం చెయ్యొద్దని కదా వృద్ధుని సలహా.
అక్కడికి ఎలా వెళ్లాలో చెప్పగలరా అని అడుగుతాడు. ఓ చెవి ఇటు పడేసి ఆ హోటల్ యజమాని వీళ్ల మాటలు వింటున్నట్టున్నాడు. బాలుడికి అది నచ్చలేదు. ఆగంతకుడు అంటాడు, చెప్పగలను, కానీ ఖర్చుతో కూడినది. ఏమాత్రం ఉంది నీ దగ్గర? ఈ ప్రశ్న కాస్త వింతనిపిస్తుంది బాలుడికి. సంచి తీసి చూపిస్తాడు. యజమాని వెనక్కొచ్చి చూస్తాడు. పక్కనున్న ఆయన అతను అరబిక్లో ఏదో మాట్లాడుకుంటారు. మనని ఇక్కడ్నుంచి పొమ్మంటున్నాడు, పద పోదాం అని అంటాడు కొత్త వ్యక్తి. ఇద్దరూ అక్కడ్నుంచి లేస్తారు. యజమాని టీ డబ్బులు తీసుకుని కోపంతో బాలుడి చెయ్యి పట్టుకు లాగి అరబిక్లో ఏదో అంటున్నాడు. కొత్త మనిషి గొంతు పెంచి కళ్ళెర్రజేసి బాలుణ్ణి విడిపిస్తాడు. వాడికి నువ్విచ్చిన డబ్బు సరిపోలేదుట, అంతా లాక్కుందామని చూస్తున్నాడు. ఇది నువ్వు చూసిన తరీఫాలా కాదు, ఓడరేవు. అన్ని ఓడరేవులు దొంగలకి నిలయాలు. పద అని దారితీస్తాడు. 2 ఒంటెలు కొనాల్సుంటుందని చెప్పి డబ్బు లెక్కపెట్టి పట్టుకుంటాడు కొత్త వ్యక్తి. నా డబ్బు నేనే పట్టుకుంటానని అడగాలనిపించినా నమ్మదగిన స్నేహితుడే కదా అని అడగడు. బజార్లో విపరీత జనసమూహం. అక్కడో దుకాణంలో అత్యంత ఆకర్షణీయంగా ఒక కత్తి కనిపిస్తుంది. అది ఆ కుర్రాడి దృష్టిని మళ్లించిన లెప్తపాటులో కొత్త వ్యక్తి జనాల్లో కలిసిపోతాడు. వాడు తన డబ్బుతో ఉడాయించాడని గ్రహించడానికి ఎంతోసేపు పట్టదు బాలుడికి. సూర్యోదయ కాలానికి తెలిసిన దేశంలో ఒక గొర్రెల మంద, తెలిసిన భాష, పరిసరాలు, ఆత్మవిశ్వాసం, వర్తకుడి చక్కని కూతురు. సూర్యాస్తమయ సమయానికి కొత్త దేశం, కొత్త భాష, పరిచయాల్లేవు, గొర్రెల్లేవు. వాటి నమ్మిన డబ్బు పోయింది, సర్వనాశనమైపోయింది. సిగ్గుతో ఏడుపు తన్నుకొస్తోంది. తన గొర్రెల ముందు ఎన్నడూ ఏడవలేదు. ఇప్పుడు ప్రార్థనాకాలమని నిర్మానుష్యమైపోయిన ఈ వీధిలో ఏడ్చాడు. తమ కలలు సాకారం చేసుకుందామని ప్రయాసపడేవారికి దేవుడిచ్చే బహుమానం ఇదే అని దుఃఖం పొంగుకొచ్చింది. నా గొర్రెలున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. చుట్టూ ఉన్నవారిని ప్రేమించాను. ఇప్పుడు కోపంగా ఉంది. ఒక్కడు చేసిన పనికి లోకం మీద కోపం. నిధులను సాధించిన వారంటే ఇంకా కోపం. నాది చేయి జారిపోయింది కనుక. చేత చిల్లిగవ్వలేదు. నేను ప్రపంచాన్ని, విధిని ఎదిరించేదేమిటి? అల్పుడిని, అప్రయోజకుడిని. సంచి వెదుకుతాడు. ఏముంది? నిన్న సగం తిని వదిలేసిన రొట్టె ముక్క, తలగడా పుస్తకం, పెద్దాయన ఇచ్చిన 2 రాళ్ళు. ఆ రాళ్ళు చూస్తే కొంత ఉపశమనం కలిగింది. 6 గొర్రెలిచ్చి 2 రాళ్ళు కొనుక్కున్నాడు. బంగారపు తాపడం నుంచి తీసినవి కనుక విలువైనవే అయ్యుండాలి. ఇవి అమ్ముకొని తిరుగుటపా టికెట్ కొనుక్కోవాలి. కనీసం ఈసారైనా మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఈ కొత్తవాడి స్నేహంలో తనకి కలిగిన ప్రయోజనమల్లా ఇక్కడ చుట్టూ దొంగలేనన్న విషయం తెలియడం. హోటల్ యజమాని గుర్తొచ్చాడు. పాపం, అతగాడు వాడిని నమ్మద్దని తన భాషలో చెబుతున్నాడు. అందుకే అక్కడ్నుంచి పారిపోయేందుకు వాడు అంత తొందరపడ్డాడు. నేను వాడిని నమ్మాను. అందరూ ఇంతే. ప్రపంచాన్ని అదున్న స్థితిలో కాక ఎలా ఉండాలని తాము ఊహించుకుంటారో ఆ స్థితిలో చూచేందుకే ఇష్టపడతారు. సంచిలోని యూరిమ్ని, తుమ్మింని తడిమాడు. పెద్దాయన మాటలు గుర్తొచ్చాయి. బలంగా కోరుకున్నది చేతికందేలా విశ్వం కుట్ర పన్నుతుందన్నాడు పెద్దాయన. ఆ మాటల అర్థమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు బాలుడు. అన్నీ పోయినా అవి మిగిలున్నాయి. తన గురించి తెలిసిన ఒక రాజు తనకి తెలుసు. ఆ రాళ్లనడిగితే సమాధానాలు దొరుకుతాయని కూడా చెప్పాడు. అందుకని అడిగాడు. ఆ వృద్ధుని అనుగ్రహం తనపై ఇంకా ఉన్నదా లేదా అని. బయటికి అవును అనే రాయి వచ్చింది. నాకు నిధి లభిస్తుందా అన్న ప్రశ్న వేసి సంచిలో చెయ్యి పెట్టి తీసేసరికి 2 రాళ్ళు కింద పడిపోతాయి. అప్పుడు తెలుస్తుంది సంచికి కన్నముందని. అవి తీసుకుని మళ్లీ సంచిలో వేసుకోబోతుండగా వృద్ధుని ఇంకో వాక్యం, శకునాలు గుర్తులు చూచుకుని అనుసరించు అన్నది గుర్తొస్తుంది. చిరునవ్వు నవ్వి వాటిని మళ్లీ సంచిలో వేసుకుంటాడు, సంచి కన్నాన్ని పట్టించుకోకుండా. ఎందుకంటే లక్ష్యం వైపు తన ప్రయాణాన్ని ప్రభావితం చేసే ప్రశ్నలు వేసుకోకుండా సొంత నిర్ణయాలపైనే ఆధారపడాలి అని కదా తను నేర్చుకున్నది. కానీ వృద్ధుని సహకారం ఇంకా ఉన్నదని రాళ్ళు చెప్పినాక విశ్వాసం పెరిగింది. తనిప్పుడున్న దేశం కొత్తదే గాని పరిచయం లేనిది కాదు అనిపిస్తోంది.
సంచారంలో కొత్త ప్రదేశాలు చూడాలని కదా తన లక్ష్యం. అదెప్పుడో నెరవేరింది. మరే గొర్రెల కాపరి చూడనంత ప్రపంచాన్ని తాను చూశాడు. జరిగిన వాటిని మననం చేసుకుంటే కత్తి విషయం, తనకి జరిగిన పరాభవము గుర్తొచ్చి మళ్లీ బెంగ కలుగుతుంది. తానిప్పుడు దొంగని నమ్మి అన్నీ పోగొట్టుకున్న దీనుడా, గుప్తనిధిని సొంతం చేసుకోబోయే ధీరుడా అనుకుంటే తను ధీరుడినే అని నచ్చచెప్పుకున్నాడు. కాసేపు అలా కునుకులోకి జారుకుని ఎవరో కుదిపినట్టు గబుక్కున నిద్రలేస్తాడు. కళ్ళు గొర్రెల కోసం వెతుకుతాయి. లేవన్న సంగతి గుర్తొస్తుంది. కాని ఇప్పుడు విచారం కాక సంతోషంగా ఉంది, వాటి పాలన బాదరబందీ లేనందుకు. చేతిలో చిల్లిగవ్వ లేదు గాని గుండెల నిండా ఆత్మవిశ్వాసం ఉంది. వీధిలో దుకాణాలు లేపుతున్న వాళ్లలో ఒక మిఠాయి కొట్టాయనికి సహాయం చేస్తాడు. కృతజ్ఞతగా అతను మొదటి మిఠాయి ఇస్తే స్వీకరిస్తాడు. ఇద్దరూ చెరో భాషలోనూ చాలాసేపు మాట్లాడుకుంటారు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయినా సంభాషణ సజావుగా జరిగిపోతుంది. పదాలు వాక్యాల అవసరం లేని భాష ప్రపంచంలో ఒకటి ఉంటుందని అతనికి ముందే తెలుసు. తన గొర్రెలతో ఆ విధంగానే సంభాషించేవాడు. ఇప్పుడు ఇక్కడి మనుషులతోనూ అంతే. కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. భాష రాకుండా సంభాషించే తనకు ప్రపంచ తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదనిపిస్తోంది. అతి నెమ్మదిగా వీధిలో నడుస్తూ ఉంటాడు. అప్పుడే శకునాల గుర్తింపు సులభంగా జరుగుతుంది. అయితే దానికి చాలా ఓరిమి కావాలి. ఓరిమిలో గొర్రెల కాపర్ల తర్వాతే ఎవరైనా. అది తన స్వానుభవంలోనిదే. ముక్కు మొహము తెలియని కొత్త ప్రపంచంలో తనకు ఉపయోగపడుతున్నవి పూర్వం తన గొర్రెలు తనకు నేర్పిన పాఠాలే. అన్నీ ఒకటే అని కదా పెద్దాయన వాక్యం. కాస్త దూరంలో ఒక స్ఫటిక పాత్రల దుకాణం ఉంటుంది. మొదట్లో బాగా గడించిన పోటీలో చితికిపోయి దుకాణాన్ని మొక్కుబడిగా తెరుస్తూ బేరాల్లేక కాలక్షేపం చేస్తుంటాడు ఆ దుకాణదారు. దుకాణం అద్దాల్లో పాత్రలు దుమ్ము పట్టేసి కళావిహీనంగా కనిపిస్తాయి. తినడానికి ఏదైనా పెడితే అవి శుభ్రం చేస్తానని చెప్పి వాటిని శుభ్రం చేస్తాడు బాలుడు. ఆ సమయంలోనే ఒకటి రెండు బేరాలు వస్తాయి. అయిపోయాక పద భోంచేద్దాం అని. నువ్వు శుభ్రం చేసేవని కాదు, ఆ కొన్నవాడికి అన్నం పెట్టమని ఖురాన్ వాక్యం అంటాడు దుకాణదారు. మరెందుకు శుభ్రం చేయించుకున్నావు అని అడిగితే, ఎలాగూ పాత్రలు మసి పట్టేసున్నాయి, వాటిని రుద్దే క్రమంలో వాటి మసితో పాటు మన తలపులకు పట్టిన మసి వదులుతుంది, వస్తుశుద్ధితో ఆత్మశుద్ధి జరుగుతుంది అంటాడు దుకాణదారు. తినడం అయ్యాక, నా దుకాణంలో పనిచేయి, ఈరోజు నువ్వు పనిచేస్తుంటే 2 బేరాలొచ్చాయి, ఇది మంచి శకునం అంటాడు దుకాణదారు. అందరూ శకునాల గురించి మాట్లాడుతున్నారే, కాని ఎవరికీ ఆ మాటల భావం తెలీదు. తనక్కూడా ఇప్పుడే కదా తెలిసింది, ఇన్నాళ్ళు భాష అవసరం లేకుండా గొర్రెలతో సంభాషించగలుగుతున్నా. పని చేస్తానండి, కానీ ఈ ఒక్కరోజే మీ సామాను అంతని శుభ్రం చేస్తాను, నాకు ఈజిప్టుకి టికెట్ డబ్బులు ఇవ్వండి అంటాడు బాలుడు. దుకాణదారు నవ్వి, వెర్రివాడా, ఒకరోజు కాదు కదా, సంవత్సరం అంతా పనిచేసినా అంత డబ్బు కూడదు. 1000 మైళ్ళ ఎడారి ఉంది అక్కడికి ఇక్కడికి మధ్య, వెళ్లడం కుదిరే పని కాదు అంటాడు. బాలుడికి ఒక్కసారి ప్రపంచం శూన్యమూ నిశ్శబ్దమూ అయిపోతుంది. చుట్టుపక్కల శబ్దాలేవీ వినిపించవు, మాట పెగలదు. దుకాణదారుది చూసి, పోనీ మీ ఊరి టిక్కెట్కి సరిపడా ఇస్తాలే బాబూ అంటాడు. సరే, ఇక్కడే పనిచేస్తాలేండి, నాకు గొర్రెల మంద కొనుక్కునేందుకు డబ్బు కూడే వరకు అంటాడు ఒక నిశ్చయానికి వచ్చి. అతడు పనిలో చేరి నెల్లాళ్ళయింది. అప్పుడప్పుడు చెప్పే జాగ్రత్తల నస తప్ప దుకాణదారు అమ్మిన ప్రతి వస్తువు మీద కమిషన్ బాగానే ఇస్తున్నాడు. ఇంకో సంవత్సరానికి కొన్ని గొర్రెలు కొనుక్కోవచ్చునని లెక్క తేలింది. ఒకరోజు, ఇక్కడ ఇలాగా ఒక అద్దాల పెట్టి నిలబెట్టి దాంట్లో కొంత సామాను పెడదామండి అన్నాడు కుర్రాడు. అబ్బెబ్బే, జనాలు తన్నుకు పడిపోతారయ్యా, అవన్నీ విరిగిపోతాయి అంటాడు దుకాణదారు. ఆరుబయట పాములు కొడతాయని చెప్పి మందని మేపడం మానేస్తావుటండి, నేను గొర్రెల కాపర్ని, నాకీ లెక్కలు తెలుసునంటాడు కుర్రాడు. అతనొచ్చాక వ్యాపారం బాగా పెరిగింది.
తను అమ్మే విధానం కూడా దుకాణదారుకి నచ్చింది. చాలా తెలివిగా మాట్లాడుతూ ఎక్కువ అమ్మకాలు చేస్తున్నాడు. దుకాణదారుకి బాగుంది. ఒప్పుకున్న దానికన్నా ఎక్కువ కమిషనే చెల్లిస్తున్నాడు. ఇలాగైతే త్వరలోనే నీ గొర్రెలు కొనుక్కోవచ్చు. అంతవరకు బానే ఉంది గాని ఈజిప్టు ఎందుకు వెళ్ళడం అంటాడు దుకాణదారు. నేను పిరమిడ్లు చూడాలండి అంటాడు బాలుడు. అవేం పెద్ద గొప్ప కాదయ్యా, రాళ్ల కుప్పలు. మీ పెరట్లో నువ్వే కట్టించుకోవచ్చు అంటాడు వ్యాపారి. సంచారము ప్రయాణము మీ కలల్లోకి వచ్చి ఉండదులేండి అని కుర్రాడు ఓ కొత్త ఖాతాదారుతో మాట్లాడేందుకు తిరుగుతాడు. సరే, ఆ అద్దాల పెట్టి ఏదో అన్నావు, దాని సంగతి. నాకు స్వతహాగా మార్పు అంటే సంశయం. ఇంతకీ ఎందుకది అని అడుగుతాడు వ్యాపారి. అప్పుడు బాలుడంటాడు, బేరాలు బాగున్నాయండి, ఇప్పుడే వీలైనంత విస్తరిస్తే మంచిది. దీన్నే ఆరంభపు అదృష్టం అంటారు. అనుకున్నది సాధించే ప్రయాణంలో ఉత్సాహం కలిగేందుకు ఇది ప్రోత్సాహం అని. అప్పుడు వ్యాపారి అంటాడు, ప్రవక్త ప్రసాదించిన ఖురాను ప్రకారం మాకు 5 ముఖ్య విధులు. వాటిలో అతి ముఖ్యమైనది భగవంతుడొక్కడే అన్న పరిపూర్ణ విశ్వాసం, రోజూ నిర్ణీత సమయాల్లో 5 సార్లు నమాజు, రమదాను మాసంలో ఉపవాసం, పేదసాదల పట్ల కరుణ కలిగి ఉండడం. అక్కడే ఆపేయడం చూసి 5వది చెప్పరేం అని అడుగుతాడు బాలుడు. దానికి దుకాణదారు, నిన్న నువ్వో మాట అన్నావు, సంచారము ప్రయాణము నా కల్లోకి వచ్చి ఉండదని. నాకది లేదని కాదు, ముఖ్య విధి కూడా. అది జీవితంలో ఒక్కసారైనా మక్కా ప్రయాణం. మక్కా ఈజిప్టుకు దగ్గరే. ఆ ప్రయాణమే నా జీవిత లక్ష్యం, పరమార్థం. ఇప్పుడే గనక అది పూర్తి చేసేస్తే మరే లక్ష్యమూ లేక జీవితం మీద ఆసక్తి పోయి నిస్సారమైపోతుందని భయం. అందరికీ ఆ దర్శనం లక్ష్యమైతే ఆ దివ్యానుభూతిని గూర్చి కలలు గనడం నా లక్ష్యం అంటాడు వ్యాపారి. మర్నాడే బాలుడు చెప్పిన విధంగా అద్దాల పెట్టి కట్టిస్తాడు. అనుకున్నవి అనుకున్నట్టు ఇలా అందరికీ జరగవు. బాలుడి సహకారంతో వ్యాపారం బాగా సాగుతోంది. ఇంతకు ముందున్న వాటికన్నా ఎక్కువ గొర్రెలు కొనుక్కోవచ్చు కూడా. ఈ అరబ్బులతో కూడా లావాదేవీలు చేసుకోవచ్చు, ఎందుకంటే తను వారి భాష కూడా నేర్చుకున్నాడు. ఈ మధ్య యూరిం తుమ్మిములు వాడే అవసరం కూడా పడలేదు. ఎందుకంటే తన నిధి కల, దుకాణదారు మక్కా యాత్ర కల ఒకటే ఇప్పుడు. ఓసారి కొండనెక్కుతున్న యాత్రికుడొకడు తాగేందుకు ఏమీ లేదని సణుగుతూ ఉంటే విని మన స్ఫటిక గ్లాసుల్లో టీ కూడా అమ్ముదామని సలహా ఇస్తాడు బాలుడు. ఎప్పట్లాగే వర్తకుడికి భయం. అతనంటాడు, ఈ సలహా కూడా తప్పక విజయవంతమవుతుంది. కానీ కొన్నేళ్లుగా జీవితమింతే అనే ఒక రకం స్తబ్దుకి అలవాటు పడిపోయున్నాను. ఇటువంటి ఒక్కొక్క విజయము నేనెంత సాధించగలనో చూపిస్తూనే ఇంకా ఎంతెంత సాధించే అవకాశముందో కూడా చూపిస్తుంది. అనంతమైన ఆ విస్తృతిని తలచుకుంటే భయం. అవకాశాలున్నా ఉపయోగించుకుని ఎదిగే రకం కాను నేను. కానీ దైవానుగ్రహం వల్ల నువ్వు నాకు లభించావు. నీ సలహాలను నిర్లక్ష్యం చేసే సాహసం చెయ్యలేను. తృణీకరించబడిన ఆశీర్వాదాలు శాపాలవుతాయి. నీ ఇష్టప్రకారమే కాని అంటాడు దుకాణదారు. అలా వారు హుక్కా తాగుతూ అరబీలోనే మాట్లాడుకుంటారు. బాలుడికి తన గురించి గర్వం కలుగుతుంది. బహుశా తన నిధి అంటే పరాయి దేశం రావడం, దొంగకి దొరికి మోసపోవడం, ఇక్కడ పనిచేసి సంపాదించడం కావచ్చు. ఇప్పుడు తనకి స్ఫటిక పాత్రల గురించి కూడా కూలంకషంగా తెలుసు, అరబీ తెలుసు. తన గొర్రెలు తనకి కొన్ని నేర్పాయి గాని ఈ విద్యలను అవి నేర్పి ఉండేవి కాదు. అవెప్పుడూ మేతా నీరు చూసుకున్నవే కనుక అవి నేర్పాయి అనడం కన్నా తను నేర్చుకున్నాడనడం సమంజసం. అప్పుడు వర్తకుడు అన్నాడు, మక్తూబ్ అని. అంటే అని అడుగుతాడు బాలుడు. నువ్విక్కడే పుట్టి పెరిగుంటే బాగా అర్థమయ్యేది, కానీ అనువాదం చెయ్యమంటే మీ భాషలో రాసిపెట్టి ఉన్నది అని అర్థం అంటాడు వర్తకుడు. అంటూ రేపటినుంచి నువ్వు చెప్పినట్టే స్ఫటిక పాత్రల్లో టీ అమ్ముదాం అని కూడా అంటాడు. ఉరకలెత్తే నదీ ప్రవాహాన్ని నిరోధించడం ఎవరితరం? అలా అలా అక్కడ స్ఫటిక పాత్రల్లో టీ తాగేవాళ్ళు పాత్రలు కూడా కొనుక్కుంటున్నారు. స్ఫటిక గ్లాసుల్లో టీ తాగితే పరిమళం కోల్పోదని, తూర్పు ప్రాంతాల్లో అది దైవకార్యాలకు వాడతారని,
వాటిలో ఇస్తే తన అతిథులు ఎంతో ఆనందించారని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పుకుంటున్నారు. వ్యాపారం 3 గ్లాసులు 6 టీలుగా విలసిల్లింది. ఇంకో 2 పనివారు కుదిరారు. వ్యాపారి ఎక్కడెక్కడి నుంచో సరుకు పురమాయించి తెప్పిస్తున్నాడు. అలా నెలలు గడుస్తున్నాయి. తన మేడ మీద గదిలో నిద్రలేచాడు బాలుడు. టీ కాచుకుని స్ఫటిక పాత్రలో వంపుకుని సేవిస్తూ ఆలోచిస్తూ 4-5 గుక్కలు హుక్కా పీల్చాడు. అప్పుడు సంచిలో చెయ్యి పెట్టి ఒకటి పైకి తీశాడు. అది డబ్బు కట్ట. ఈ డబ్బుతో 120 గొర్రెల మంద వస్తుంది. ఆఫ్రికా నుంచి సరుకులు తన దేశానికి దిగుమతి చేసుకునే లైసెన్సు వస్తుంది. తిరుగు ప్రయాణపు టిక్కెట్టు వస్తుంది. వర్తకుడు లేచేదాకా వేచి, ఇక నేను బయలుదేరే సమయమైంది, మీ మేలు మరువలేనిది, మీ దగ్గర కూడబెట్టిన సొమ్ముతో 120 గొర్రెలు కొనుక్కుంటాను, మీరు సంపాదించారు, దానితో మక్కా యాత్ర చెయ్యవచ్చు, నన్ను ఆశీర్వదించండి అన్నాడు. వ్యాపారి అన్నాడు, నేను మక్కా యాత్రకు పోనని నీకు తెలుసు, నువ్వు గొర్రెలు కొనవని నాకు తెలుసు అని. అదెవరు చెప్పారు అన్నాడు బాలుడు. మక్తూబ్ అన్నాడు వ్యాపారి. అప్పుడు తన ఆశీర్వాదమిచ్చి పంపుతాడు. నేను తిరిగి వెళ్ళిపోయి మందని కొనుక్కుని స్థిరపడిపోతాను, ఇదే నా నిశ్చయం అనుకుంటాడు. గొర్రెల కాపలా నాకు బాగా తెలిసిన విద్యే కదా. కానీ ఈ నిర్ణయం సంతృప్తిగా లేదు. ఒక లక్ష్యం కోసం సంవత్సర కాలం కష్టపడి పనిచేసి సాధన సమయానికి పలాయనమా? ఒకవేళ అది అక్కర్లేదనుకుంటున్నాడంటే అది సిసలైన లక్ష్యం కాదేమో. ఆ నిర్ణయం తీసుకునే సమయానికి తన సొంత ఊరు 2 గంటల దూరంలో తెలిసిన మార్గం, లక్ష్యం 2 రోజుల దూరంలో తెలియని భయంకరమైన ఎడారి. గొర్రెలు నా స్నేహితులని నాకు తెలుసు, ఎడారి కాదేమో కదా. కనుక తను మళ్లీ గొర్రెల కాపరి కాగలడు. ఇంటికి దగ్గరగా కోరిన వస్తు వ్యక్తులతో కాలక్షేపం చేయవచ్చు. ప్రపంచంలో గుప్తనిధులుంటే ఉండవచ్చుగాక. కానీ తనొక రాజుని కలిసి మాట్లాడాడు. ఈ భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? ఇవన్నీ సరే, ఎప్పుడైనా చెయ్యగలడు. కానీ ఆ నిధి నిజంగా అంత దూరము ఉందా? ఎవరినైనా కనుకుందామా? ఒక్క ఆఖరిసారి. లక్ష్య సాధకులకి సమీపంలోనే ఏదో రూపంలో ఉంటానని కదా రాజు అన్నాడు. అప్పుడు కథలోకి ఒక ఆంగ్లేయుడు ప్రవేశిస్తాడు. అతను విద్యాధికుడు, చాలా శాస్త్రాలు చదువుతాడు, అన్ని మతాల సారము తెలుసుకుంటాడు. కానీ సంజ్ఞలు శకునాల మీద ఆసక్తి. అవి రసవాదులకి అధీనంలో ఉంటాయని ఎవరో అంటే వారి అన్వేషణలో బయలుదేరుతాడు. రసవాదులనే పరుసవేదులని పిలుస్తారు. దేన్నైనా బంగారంగా మార్చగల నిపుణులుగా వారికి పేరు. ఒక అరబ్ దేశంలో 200 సంవత్సరాల రసవాది ఇందులో నిష్ణాతుడని వారు వీరు చెప్పగా విని అతన్ని వెదుక్కుంటూ వచ్చి అతని పశువులశాలలో పడిగాపులు కాస్తూ ఉంటాడు. అక్కడికే మన బాలుడు కూడా వచ్చి మొదటి మాట కలుపుతాడు. ఆ పశువులశాలలో ఎడంగా కూర్చున్న బాలుడికి ఇంతకీ తన నిర్ణయం సరైనదేనా అన్న సందేహం కలుగుతుంది. విషయాలన్నిటికీ నిర్ణయమే మొదటి అడుగు. అది శక్తిమంతమైన ప్రవాహంలో అడుగు పెట్టడం వంటిది. అక్కడ్నుంచి అది ఎటు లాగితే అటు పోవడమే మన పని. నిర్ణయం తీసుకునే సమయంలో మన ఊహలకందని కొత్త కొత్త ప్రదేశాలకి అవి మనని లాక్కెళతాయి. తను మొదటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నో మలుపులు తీసుకుని ఒక స్ఫటిక వ్యాపారి వద్ద పనిచేస్తానని అనుకోలేదు. ఇప్పుడు ఈ ఒంటెల బిడారుతో పోదామనుకునే నిర్ణయమే తనది. పోయేదేటో తనకీ తెలియదు. ఇంగ్లీషు మనిషితో మాట కలుపుదామంటే అతను ముభావంగా చిరాగ్గా ఉన్నాడు. ఏమీ తోచక సంచిలో చెయ్యి పెట్టి 2 రాళ్లని తీసుకు చూస్తూ ఉంటాడు. అరే, యూరిం తుమ్మిం అని ఆశ్చర్యంతో అరుస్తాడు ఇంగ్లీష్ ఆయన. అవును, ఇవి నాకు రాజిచ్చాడు. రాజులు నా వంటి గొర్రెల కాపర్లతో మాట్లాడారంటే నువ్వు నమ్మకపోవచ్చు అని బాలుడంటే, నమ్మకపోవడమేమిటి? రాజులు చిరకాలం నుంచి మొదట మాట్లాడుతున్నది గొర్రెల కాపర్లతోనే. బైబిల్ కాలం నుంచి ఉన్నదది. ఈ 2 రాళ్ల గొప్పదనము అందులోనే ఉంది. వాటి ప్రాముఖ్యత తెలిసే మతాధికారులు వాటిని వక్ష కవచాల్లో పొదుగుకొని గర్వపడతారు. ఇది ఒక సంజ్ఞ శకునం కావచ్చు అంటాడు ఇంగ్లీష్ ఆయన.
శకునాల గురించి మీకు తెలుసా అంటే, వాటిని తెలుసుకునేందుకే ప్రపంచయానం చేస్తున్నాను అంటాడు ఇంగ్లీష్ ఆయన. అందరూ అర్థం చేసుకునే విశ్వభాష ఒకటుందని, కానీ మనుషులు దాన్ని మర్చిపోయారని, కాకతాళీయంగా సంభవించేవి వేరు, అదృష్టం వేరని, సంజ్ఞాశాస్త్రం వాటిని వివరిస్తుందని కూడా అంటాడు. ఆ మాటల సందర్భంగా ఒకరు స్వర్ణయోగి అన్వేషణలోనూ ఇంకొకరు గుప్తనిధి అన్వేషణలోనూ ఉన్నట్టు ఇద్దరూ తెలుసుకుంటారు. బయలుదేరే ముందు బిడారు నాయకుడు అందరి బతుకు చావులు తన చేతిలో ఉన్నాయని, ఎడారి చంచల స్వభావపు స్త్రీలా మనుషుల కళ్ళు బైర్లు కమ్మించగలదని, తన దైవమైన అల్లా మీద తను ప్రమాణం చేసినట్టే అందరూ తమ దైవాల మీద ప్రమాణం చేసి తన ఆజ్ఞ మేరక నడుచుకోవాలని, ఎడారిలో అవిధేయత చావుతో సమానమని తన పరిచయ వాక్యాల్లో పలుకుతాడు. పక్కపక్క ఒంటెల మీద కూర్చున్న ఆంగ్లేయుడు బాలుడు ఇందాక వదిలిన సంభాషణ కొనసాగించే క్రమంలో ఆంగ్లేయుడు అంటాడు, కాకతాళీయం యాదృచ్ఛికం అని మనం అనుకునేది నిజం కాదు. ఇప్పుడు ఇక్కడ నేనున్నానంటే కారణం ఒక అరబ్బు అని చెప్పబోతూ బిడారపు హోరు వల్ల ఆపేస్తాడు. బాలుడికి అదే అనిపిస్తుంది. ప్రతీదీ ఊహించని విధంగా మలుపులు తిరుగుతోందనుకున్నా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతిదానికి వేరే దానితో లంకె ఉందని, ఆ లంకెలే తనను గొర్రెల కాపరి అయ్యేలా, ఒక కల పదే పదే వచ్చేలా, ఆఫ్రికాకి వచ్చేలా, ఒక రాజు పరిచయమయ్యేలా, ఒక దొంగ తనను దోచేలా, ఒక స్ఫటిక వర్తకుని పనిచేసేలా, ఇంకా ఇలా తన లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ ఆ లక్ష్యమే జీవితానికి అసలు పరమార్థము అన్న విషయం స్పష్టపడుతుందని కూడా అర్థమవుతోంది. బిడారు ఎడారిలో ముందుకు పోయే కొద్దీ గందరగోళము, గజిబిజి, సమసి, గంభీరమైన ఎడారి గాలి, పశువుల పాదధ్వని తప్ప మరే శబ్దము వినబడదు. తరచూ ప్రయాణించే ఒక యాత్రికుడంటాడు, ఎడారి అనంత వైశాల్యంలోకి అడుగుపెట్టిన మనిషికి దాని ముందు తను ఎంత అల్పుడో తెలిసి అదే అతని మౌనానికి కారణమని. బాలుడికి కూడా తను సముద్రాన్ని, మహాగ్ని జ్వాలని చూసినప్పుడు ఆ ప్రాకృతిక ప్రచండత ముందు తను మౌనమే వహించినది జ్ఞాపకం వస్తుంది. తను పశువుల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు, స్ఫటికం నుంచి నేర్చుకున్నాడు, అతి ప్రాచీనము జ్ఞాన పరిపూర్ణము అయిన ఈ ఎడారి నుంచి కూడా నేర్చుకుంటాడు. ఎడారిగాలి తన స్వస్థలమైన అండలూషియాలో తనను స్పృశించిన గాలిని తలపించి గొర్రెలు తన దినచర్య గుర్తుకొస్తాయి. కానీ అది గతించినది, పట్టించుకు పాకులాడవలసినది కాదు. అవిప్పుడు తన గొర్రెలు కాదు, కొత్త యజమానికి అలవాటు పడుంటాయి. అదే మంచిది. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే తత్వాన్ని, సర్దుకుపోవలసిన ఆవశ్యకతని మనిషి గొర్రెల వంటి పశువుల నుంచే నేర్చుకుంటాడు. వర్తకుడి కూతురికి ఈసరికి పెళ్ళైపోయి ఉంటుంది. ఒక రొట్టెలాయనతోనో ఒక గొర్రెల కాపరితోనో. తనలాగే వాళ్ళు కొత్త కొత్తవి ఆమెకి చెబుతూ ఉంటారు. తనొక్కడే కాదుగా. యోచన చేసే కొద్దీ మనుషుల భూత వర్తమానాల కారణ కార్యాల లంకెలు స్పష్టపరిచే విశ్వభాష తనకీ అర్థమవుతున్నట్టు తోచింది. అందరి చరిత్రలు తనలో కలిగున్న విశ్వపు జీవచైతన్య ప్రవాహంలో ఆత్మ ప్రవేశిస్తే అన్నీ ఇలాగే బోధపరిచే జ్ఞానం కలుగుతుందేమో. అన్నీ అక్కడ రాసి ఉన్నవే కదా. అప్రయత్నంగా మక్తూబ్ అంటాడు స్ఫటిక వర్తకుణ్ణి తలచుకుని. ఎడారి ప్రయాణంలో ఎన్నెన్నో పక్కదారులు పట్టాల్సి వస్తోంది. అంతా ఇసక, అక్కడక్కడ రాతి కొండలు, కొండల దగ్గర చుట్టూ తిరిగిపోతున్నారు. ఎత్తు ప్రదేశాల్లో ఒంటెలు మొరాయిస్తే బరువు తాము మోస్తున్నారు. ఒంటెల పాదాలు కూరుకుపోయే మరీ సన్నని ఇసకలో సుగమ మార్గాలు వెదుకుతున్నారు. ఎన్ని దారులు మారినా తెల్లారేసరికి దారి తప్పక పోవలసిన మార్గంలోనే పోతున్నారు. ఆకాశంలో చుక్కలనే దిక్సూచిగా చేసుకుని. ఒక్కరు తప్ప అందరూ ఇది తెలుసుకుంటున్నారు, ఆంగ్లేయుడు తప్ప. అతను ఒక పుస్తకంలో తలదూర్చి అందులో మునిగిపోయాడు. బాలుడు తన పుస్తకం తెరుస్తాడు గాని ఎప్పట్లాగే 2 పేజీలు దాటి ముందుకు పోదు. అంతకన్నా తన ఒంటె నుంచే ఎక్కువ జ్ఞానం లభిస్తోంది. అయితే పుస్తకం తెరిచిన ప్రతిసారి ఏదో కొత్త సంగతి జరుగుతుందనే మూఢనమ్మకం బానే ఉన్నా అదో అనవసర భారం అనుకుని పుస్తకాన్ని గిరాటేస్తాడు. ఆ క్రమంలో
ఒంటెను తోలే ఆయనతో పరిచయమవుతుంది. అతను కైరో నివాసిట. కుటుంబము వ్యవసాయము ఉండేవిట. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మక్కాయాత్ర విధిని కూడా నెరవేర్చుకుని సంతృప్తితో జీవించే సమయంలో నైలు నది ఉప్పెన కలుగుతుందిట. భగవదనుగ్రహమున్న తనకేమీ కాదనుకున్న అతని ధీమాను పటాపంచలు చేస్తూ అతని ఇళ్ళు పొలాలు కూడా నాశనమైపోయి ఈ ఒంటె నడిపే పనికి కుదురుకోవలసి వచ్చిందట. అయితే త్వరగా తేరుకొని జీవిత పగ్గాలు అందుకున్నవారికి బతుకు తెరువు అసాధ్యం కాదు. ఉన్నదంతా పోయినప్పుడు ఇప్పుడెలా అనే అనిశ్చితి కలిగించిన భయం సహజం. కానీ అన్ని ఉత్పాతాలను ప్రపంచ చరిత్రను లిఖించిన హస్తమే మన రాతను రచిస్తుంది. అన్నిటి లంకెలు నిర్ణయించిన ఆ దివ్య హస్తం గూర్చిన ఎరుక అన్ని భయాలను పోగొడుతుంది అంటాడతను. మార్గమధ్యంలో వేరే బిడారులు ఎదురవుతాయి. ఇరుపక్షాలు తమ వద్ద లేనిది అవతలివారిని సంప్రదించి తీసుకుంటారు. అది ముందే రాసిపెట్టినట్టు. అప్పుడప్పుడు కళ్ళు మాత్రమే కనిపించేలా నల్లదుస్తులేసుకున్న ద్రిమ్మరులు ఎడారి సమాచారమిచ్చారు. ఎడారి తెగల మధ్య యుద్ధ వాతావరణమున్నదని తెలుస్తుంది. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ గంభీర నిశ్శబ్దం ఏమి చెబుతోందో బాలుడికి అర్థమవుతుంది. మాటలక్కర్లేని విశ్వభాష. వెనక్కి పోవాలా అన్న ప్రశ్నకి బిడారు నాయకుడంటాడు, ఎడారిలో వెనక్కి పోవడమని ఉండదు. గతి మార్చి ఇంకో దారమ్మట పోయినా అది గమ్యం వైపే గాని వెనక్కి కాదు. అల్లాయే అన్నీ నిర్ణయించేది, విపత్తులతో సహా. మక్తూబ్ అని. ఆ రాత్రి ఆంగ్లేయుడికి నిద్ర పట్టక బాలుడితో మాటామంతి కలుపుతాడు. బాలుడి చరిత్రలో ఆ స్ఫటిక వ్యాపారాన్ని బాగుచేసే ఘట్టం అతనికి నచ్చుతుంది. స్వర్ణయోగ ప్రక్రియలో దానినే విశ్వాత్మగా పిలుస్తారని, మన సంకల్పానికున్న బలమే మనను విశ్వాత్మకు చేరువ చేసి దాని సాధనను సుగమం చేసే ప్రేరక శక్తి అని వివరిస్తాడు. ఇంకా అంటాడు, సృష్టిలో ప్రతీదీ అనుక్షణము మారుతుంది. ఎందుకంటే భూమి సజీవమైనది, దానికి ఆత్మ ఉన్నది కనుక. ఆ ఆత్మలో మనము భాగమే. అది మన కోసం పనిచేస్తోందని గ్రహించుకోలేం. కానీ నీ అనుభవం వల్ల నువ్వది తెలుసుకుని ఉంటావు. నీ విజయానికి స్ఫటిక పాత్రలు కూడా సహాయపడ్డాయి కదా. అప్పుడు బాలుడంటాడు, ఈ బిడారు ఎడారి కూడా అలాగే ఒకదాని మనసు ఒకటి తెలుసుకుని సహకరించుకుంటున్నాయని నేను గ్రహించాను. బిడారుల మార్గంలో సవాళ్లుంచి వాటి ప్రతి కదలికను గమనిస్తూ నిబ్బరంగా అధిగమించిన వాటికి ఓయాసిస్సులను గమ్యాలను బహూకరిస్తుంది ఎడారి. ఈ మౌనభాషని అర్థం చేసుకోకుండా సొంత బలాన్నే నమ్ముకుని ఎడారిలో అడుగిడితే ప్రయాణం అతి కష్టమయ్యేది అని. ఇకపై నేను బిడారుని గమనిస్తాను అని ఆంగ్లేయుడంటే, ఇకపై నేను నీ పుస్తకాలు చదువుతానని బాలుడంటాడు. ఆంగ్లేయుడి స్వర్ణయోగ పుస్తకాల్లో ఏమేమో ఎన్నెన్నో విశేషాలు అతి విస్తరంగా ఉన్నాయి. అయితే అతడు గ్రహించినది అసలైన స్వర్ణయోగం అతి సరళము సూక్ష్మము అయి ఒక మరకత మణిమీద రాసి ఉన్నదని, దానినే పచ్చమాత్ర అంటారని ఆంగ్లేయుడు సంతోషంగా ప్రకటిస్తాడు. అంత చిన్నదైతే ఇన్ని పుస్తకాలు ఎందుకని సందేహపడుతూ బాలుడు చదవడం కొనసాగిస్తాడు. ఆ యోగ ప్రక్రియలో భాగంగా ఏ లోహాన్నైనా తదేకంగా వేడి చేస్తూ పోతే కొన్నాళ్లకి దాని స్వాభావిక లక్షణాలు ఒక్కొక్కటిగా రూపుమాసిపోయి ఆఖరుకు మిగిలే సారమే విశ్వాత్మ. ఈ విశ్వాత్మ దర్శనం కలిగిన వారికి సకల ప్రపంచము వ్యవహరించుకునే విశ్వభాష అవగతమవుతుంది. సిద్ధక్రియగా స్వర్ణయోగులు అభివర్ణించే ఇది కొంత ఘనస్థితిలోనూ కొంత ద్రవస్థితిలోనూ ఉంటుంది. సిద్ధక్రియ, మాస్టర్ వర్క్. ఆ పుస్తకంలో ఇంకా ఇలా ఉంది, ఆ ద్రవస్థితి సర్వరోగ నివారిణి. స్వర్ణయోగులకు ముదిమి రాకుండా అది చూస్తుంది. అది జీవామృతమని, ఘనస్థితి జ్ఞానరత్నమని ప్రతీతి. ఫిలాసఫర్స్ స్టోన్. అయితే జ్ఞానరత్న సాధన అంత సులభం కాదు. అందుకోసం సిద్ధులు ఎంతో శ్రమించి కొలిమి దగ్గర కూర్చోవాలి. కొలిమిలో శుద్ధతత్వం నుంచి లోహమాలిన్యాన్ని వేరుచేసే సిద్ధులకు క్రమక్రమంగా ప్రపంచ విషయాల పట్ల అన్ని ఆసక్తులు లయిస్తాయి. లోహశుద్ధితో ఆత్మశుద్ధి జరుగుతుంది. వస్తుశుద్ధితో ఆత్మశుద్ధి జరుగుతుంది అన్న స్ఫటికవర్తకుడి మాటలు బాలుడికి గుర్తొస్తాయి. ఆ జ్ఞానరత్నపు స్పర్శతో
ఎంత పరిమాణపు లోహాలు బంగారమవుతాయంటాడు ఆంగ్లేయుడు. అతని మాటలు వింటూ ఉంటే బాలుడికి కూడా స్వర్ణయోగం మీద ఆసక్తి కలిగింది. అతని పుస్తకాల్లోని స్వర్ణయోగుల చరిత్రలు ఆకర్షించేయి. వారు లక్ష్యసిద్ధి కోసం జీవితాలు ధారపోసి శ్రమించి సంచారం చేసి పెద్దలను సంప్రదించి ఆ జీవామృతాన్ని జ్ఞానరత్నాన్ని సాధించినట్టుగా ఉంది. రాను రాను తెగల పోరు భోగట్టాలతో ఒక ఒంటె గుర్రుకు కూడా భయపడే గంభీర స్థితిలో ఉంటుంది బిడారు యావత్తు. అంత ఆందోళనలో కూడా తన ఒంటె నడిపే వ్యక్తి నిశ్చింతగా ఉండడం చూసి, నీకు భయం వేయడం లేదా అంటే అతనంటాడు, రాత్రి తినేందుకు ఖర్జూరాలు దొరికాయి, ఇప్పుడు ఉదయాన్నే లేచి నీతో మాట్లాడుతున్నాను, రేపు చావాల్సి వస్తే చావుకి అదే మంచి ముహూర్తం అనుకుని హాయిగా చస్తాను. భూత భవిష్యత్తుల కన్నా వర్తమానమే నాకు ముఖ్యం. వర్తమానంలో జీవించేవారికి ప్రతి క్షణము సంబరమే అంటాడు. ఆ సాయంత్రం తల పైకెత్తి గంభీర నిశిలో చుక్కల్ని చూసి పరవశిస్తున్న బాలుడికి అదే చుక్కలు నేలమీద కూడా కనిపిస్తాయి. తాము ఒయాసిస్ చేరుకున్నామని బిడారు నాయకుడు ప్రకటిస్తాడు. మరుసటి ఉదయం ఒయాసిస్ అందాలు వీక్షిస్తూ బాలుడు అనుకుంటాడు, ఈ క్షణంలో చూచే ఈ సుందర దృశ్యం రేపటికి మిగతా జ్ఞాపకాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. ఒంటె సరంగు చెప్పినట్టు ఇది ఈ క్షణపు సంబరం. తనకి నిన్నటి పాఠాలు రేపటి స్వప్నాలు ఎంత అపురూపమో ప్రస్తుత క్షణము అంతే అపురూపం. ప్రతి అనుభవము ఒక సూచిక. ఒక ఒంటె గురక ప్రమాదాన్ని ప్రకటించింది. అలవోకగా ఊగే ఈ చెట్టు మట్టలు ఇంకే అద్భుతానికి సంకేతాలు. సృష్టి భాషలు ఎన్నో కదా అని. బిడారు నాయకుడు అందరికీ ఒయాసిస్సు నిబంధనలు వివరిస్తాడు. ఆతిథ్య ధర్మానుసారం స్థానికులు యాత్రికులకు మంచి వసతి కల్పిస్తారని, యుద్ధ ధర్మానుసారం యాత్రికులు తమ ఆయుధాలన్నీ స్థానిక ముఖ్యుడికి అందజేయాల్సిందిగా ఆదేశిస్తాడు. ఎడారిలో కొట్టుకు తిరిగే తెగలు ఒయాసిస్సులకు మాత్రం సేద తీరేందుకే వస్తారని, ఒయాసిస్సులు కయ్యాలను అనుమతించవని కూడా అంటాడు. ఆంగ్లేయుడు కూడా లోపలి నుంచి తుపాకీ తీసి ముఖ్యుడికి ఇవ్వడం బాలుడికి ఆశ్చర్యమనిపించి, మీకు అదెందుకండోయ్ అంటే, ఇది చేతనుంటే మనుషులని ఇంకా ఎక్కువ నమ్మచ్చు అని ఆంగ్లేయుడు సమాధానమిస్తాడు. బాలుడికి తన లక్ష్యం చేరువయ్యే కొద్దీ ప్రతిబంధకాలు ఎక్కువవుతున్నట్టు అనిపిస్తోంది. బహుశా రాజు చెప్పిన ఆరంభపు అదృష్టం ఆవిరైపోయినట్టుంది. అయితే గమనంలో ఎదురయ్యే అవరోధాల వల్లనే తన అడుగులు ఆచితూచి పడుతున్నాయని, లేనట్టయితే లొడిబిడితో అడుగులు తడబడి విఫలమయ్యేవాడినని, అంతేకాక భగవంతుని సంజ్ఞలు సంకేతాలు సరిగా అర్థం చేసుకునే అవకాశం కలిగేది కాదని కూడా గ్రహించాడు. ఈ అవరోధాలన్నీ భగవంతుని నిర్ణయమే అనిపించినప్పుడు తన పరిణతికి తనకే ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు అవన్నీ ప్రకృతి సహజం అనుకున్నాడు. నిత్యకృత్యాలు, ప్రేమలో పడడం, పని వెదుక్కోవడం ఇలా. కానీ అవన్నీ తనకి దారి చూపే భగవంతుని మాటలని ఇప్పుడు బోధపడుతోంది. తొందరపడకు, ఒంటె సరంగు చెప్పినట్టు తినాల్సినప్పుడు తిను, సాగాల్సినప్పుడు సాగు అని తనకు తాను చెప్పుకున్నాడు. బాలుడికి ఇంకో 5గురున్న గుడారంలో వసతి. పద స్వర్ణయోగిని వెదుకుతాం అంటాడు ఆంగ్లేయుడు. ఇతరుల కన్నా విలక్షణ జీవన విధానము, మండే కొలిమి ఉన్న ప్రకాశవంతమైన గుడారాల కోసం వెతకడం ఆరంభిస్తారు ఇద్దరు. ఒక స్త్రీని అడిగితే నాకు తెలీదని, ఇక్కడ నల్లదుస్తుల్లో ఉన్న ఆడవారంటే వివాహితలని, వారితో సంభాషణ అక్కడి కట్టుబాటు ప్రకారం నిషేధమని చెబుతుంది. మిత్రులిద్దరికీ విచారం పట్టుకుంటుంది. అందరి రోగాలు నయం చేసే వ్యక్తులెవరైనా ఉన్నారా అని అడుగుతారు. కనీసం ఆ విధంగానైనా కొంత ఆచూకీ దొరుకుతుందని. అన్ని రోగాలు నయం చేసేది అల్లాయేనని, మనుషుల్లో అటువంటి వారిని భూతవైద్యులంటారని ఇంకో పెద్దాయన బదులిస్తాడు. అయితే అటువంటి శక్తి సంపన్నుడొకడున్నాడని, అతన్ని కలిసేందుకు వారు పోరు సద్దుమణిగేంతవరకు వేచి ఉండాలని ఇంకొకతను వెల్లడిస్తాడు, ఒక ఆశాకిరణంలా. అప్పుడు నల్లవికాని దుస్తులను, తలపై సంప్రదాయపు ముసుగును ధరించిన ఒక చక్కని చుక్క తారసపడుతుంది. ఆమె ముగ్ధమోహన రూపం ఏ మాటల అవసరమూ లేని భాషను పలికే కళ్లతో బాలుడిని చూస్తుంది. అదే
మనిషి కన్నా ఎడారి కన్నా ప్రాచీనమైన ప్రేమ భాష. బాలుడి తల్లిదండ్రులు, తాత కూడా చెబుతూ ఉండేవారు, వివాహానికి ముందు కాబోయే జీవిత భాగస్వామితో ముఖాముఖి చాలాసార్లు మాట్లాడి తన గురించి పూర్తిగా తెలుసుకోవాలని. అయితే దేవుని భాషారూపమైన సంకేతాలు అర్థం చేసుకున్నవారికి ఇది అవసరమని బాలుడికి అనిపించలేదు. తను తరీఫాలో మోసపోయిన సందర్భంలో తన ముఖాన్ని స్పృశించిన చిరుగాలి చెప్పింది తన జీవిత లక్ష్యాన్ని అనుసరించి తను సాగాలని. అదే తన జీవిత భాగస్వామి కాగోరిన వ్యక్తి హృదయాన్ని తన హృదయానికి సన్నిహితం చేసి జతపరిచింది. తరువాత తనకు నచ్చినది నచ్చనిది అయిన ప్రతి సంఘటన తనను తన ప్రియవస్తువు సముఖానికి చేరే విధంగా ప్రోత్సహించింది. అది ఈనాడు సాకారమైంది. ఇదే తన జీవిత లక్ష్యం. ఎన్ని ధనరాశులు, భోగానుభవాలు దీనికి సాటిరావు. తను తన గమ్యాన్ని చేరుకున్నాడు. మాటల్లో తన పేరు ఫాతిమా అని చెబుతుంది. అవునవును, మా అక్కడ కూడా ఫాతిమా పేరు కొందరికి ఉంది అంటూ తన సంచార విశేషాలు చెప్పుకొస్తాడు బాలుడు. ఫాతిమా ప్రవక్త కుమార్తె పేరని, ఇక్కడ స్థానికమైన దానిని తమ ఆక్రమణ వీరులు ప్రపంచ ప్రసిద్ధి చేశారని ఆమె గర్వంగా చెబుతుంది. మనం పెళ్లి చేసుకుందామని అతనంటే దానికోసం ఈ తెగల పోరు ముగిసేంతవరకు వేచి ఉండాలి అంటుంది. అయితే సరే అని అతనంటే అప్పుడు చెబుతుంది, ఈ పోరు మిగతా యుద్ధాల్లా అంత త్వరగా సమసిపోయేది కాదు. ఎందుకంటే ఇది చెడు మీద మంచి జరిపేది కాక ఒక శక్తికి ఇంకో శక్తికి మధ్య ప్రాబల్యాన్ని నిరూపించుకునేందుకు జరుగుతున్నది. దీని నిడివి సుదీర్ఘం. ఎందుకంటే అల్లా సహకారం ఇరుపక్షాలకు సమానంగా ఉంది. వివాహం విషయమంటావా? నీ హృదయానికి నన్ను సన్నిహితం చేసిన క్షణంలోనే మన వివాహం జరిగి ఒకటయ్యాం. నన్నే కనిపెట్టుకుని ఉండక నీ నిధి అన్వేషణలో నువ్వు సాగిపోవాల్సిందని నా సలహా. నేను ఎడారి మహిళను. ఇక్కడి మహిళల భర్తలను ఎడారి కోరుకుంటుంది. దానిననుసరించి వారు పోతారు. విశ్వాత్మలో భాగమవుతారు. కొందరు తిరిగొస్తారు, కొందరు ఎప్పటికీ రారు. తిరిగొచ్చిన వారి భార్యలది ఒక సంబరమైతే రానివారి భార్యలది ఇంకో సంబరం. అలా రానివారు మేఘాలై, పశుగ్రాసమై, మేసే పశువులై, పక్షులై తమ చుట్టూనే ఉంటూ తమను కాపాడుతుంటారని ఆ వివాహితల నమ్మకం. వారి సంబరాలు చూచి ఇన్నేళ్లు అసూయపడేదాన్ని. కానీ నీ ధర్మమా అని ఇప్పుడు నాకు ఆ భాగ్యం కలిగింది. ఒక ఎడారి మహిళగా నా భర్త కూడా ఎడారి ఇసుక తిన్నెల రూపురేఖలు తీర్చిదిద్దుతూనో, తప్పనిసరి అయినప్పుడు మేఘాలు, పచ్చిక బయళ్ళు, పశు సంపదల మధ్యనో నిత్య సంచారి అయి ఉండాలన్నదే నా అభిలాష కూడా. ఆంగ్లేయుడు తన గుడారం బయట ఒక కొలిమి ఏర్పాటు చేసుకుని కరిగించడం ప్రారంభిస్తాడు. ముందు గంధకాన్ని విడగొట్టాలి. ఈ పని చాలా శ్రద్ధతో చెయ్యాలి. అపజయాన్ని గురించిన భయం పనిని చెడగొడుతుంది. కనుక ఆ తలపే మదిలో చొరనీయకూడదు అంటూ. బాలుడు అక్కడ నిలవక ఎడారిలో సంధ్యా సూర్యకాంతిలో ఎర్రగా ప్రకాశించే ఇసుక తిన్నెలు చూస్తూ నడక కొనసాగిస్తాడు. సుదూరానికి వ్యాపించిన భూతలం మదికి ప్రసాదించే నిశ్చలత్వాన్ని ఆస్వాదిస్తూ. కాళ్ళ కింద ఇసుక, గులకరాళ్లతో పాటు ఆల్చిప్ప పెంకులు తగులుతున్నాయి. కొన్ని లక్షల ఏళ్లనాడు అక్కడున్న సముద్రానికి గుర్తులుగా. ఫాతిమా మాటలు గుర్తొస్తున్నాయి. ప్రేమించే వస్తువుని దూరం పెట్టి ప్రేమించడం అనే భావనే తనకి అసాధ్యంగా కనిపిస్తోంది. ఆ పిల్లకి సాధ్యమని ఎలా అనిపించినట్టు? ఎడారి మనిషి కాబట్టి కాబోలు. కనుక తన ప్రశ్నలకి సమాధానాలు ఎడారిలోనే వెదుక్కోవాలి. ఒక ఎత్తైన తిన్నె మీద కూర్చుని ఆకాశంలోకి చూస్తే 2 గద్దలు పైన వలయంగా ఎగురుతూ కనిపిస్తాయి. ఇదే సంకేతమో అనుకునే లోపల ఒకటి బాణంలాగా రెండో దానిని ఢీకొంటుంది. అతడికి కళ్ళెదుట మసక మసగ్గా వైరిపక్షాలు యుద్ధం చేసుకుంటూ ఇటు వచ్చినట్టు లీలగా అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి కళ్ళు నులుముకు చూస్తే ఎక్కడా ఏ జాడా ఉండదు. తర్వాత తన ఒంటె సరంగుని కలిసి, వైరిపక్షాలు పోరుతూ ఇటే వస్తున్న దృశ్యం నాకు కనిపించింది అంటాడు. ఎడారి స్వభావమే అంతా. మిథ్యాదృశ్యాలు, ఎండమావులు ఇక్కడ కొత్త కాదులే అంటాడు సరంగు. కానీ నేను 2 గద్దల్ని గమనించాను. వాటి గతి నా ఊహని ధృవపరుస్తోంది అంటాడు బాలుడు. సరంగు ఆలోచనలో పడతాడు.
చిరకాలం పాటు ఎడారి సంచారంలో గడిపిన వారికి ప్రపంచ భాషా సంజ్ఞలు అలవాటై వాటిని సంఘటనలకి అన్వయించే విద్య పట్టుబడుతుంది. అటువంటి వారిని ద్రష్టలు అని పిలుస్తూ కొందరు జనం తమ భవిష్యత్తు గురించి అడుగుతూ ఉంటారు. అయితే ఎడారిలో యోధులు ఇలా భవిష్యత్తు తెలుసుకునేందుకు వ్యతిరేకం. కారణం, జయావకాశాలు ఎటున్నాయో తెలియని దశలో చేతికందే జయం ఇచ్చే ఆనందం మిక్కుటం, నిశ్చితమని తెలిసిన అపజయం అది తెలిసిన క్షణం నుంచి కూడా కలిగించే ఆందోళన దుర్భరం. దేవుడే జయాపజయాల నిర్ణేత అని, రెంటిలో ఏది ప్రసాదించినా అది తమ మంచి కోసమేనని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకని వారు రెండో ఆలోచన లేక వర్తమానంలోనే పూర్తిగా జీవిస్తారు. అయితే సరంగు తను యోధుడు కాడు కనుక ఒకసారి ఒక వృద్ధుడైన ద్రష్టని కలిసి తన భవిష్యత్తు చెప్పమన్నాడు. భవిష్యత్తు దేవునిదని, తాను వర్తమానాన్నే వివరించగలనని వృద్ధుడంటాడు. కానీ తాను మనిషిని కనుక భవిష్యత్తు ముందే తెలిస్తే సరిదిద్దుకుని ఇంకా జాగరూకుణ్ణై ఉంటాడని ఇతనంటాడు. దానికి వృద్ధుడు, అప్పుడు నువ్వు సరిదిద్దుకున్న భవిష్యత్తే నీకు రాసి ఉన్నది. దేవుడు భవిష్యత్తును తన వద్ద ఉంచుకుని వర్తమానాన్ని మనిషికి ప్రసాదించాడు. చూడగలిగిన వారికి వర్తమానంలోనే తమ భవిష్యత్తు కనిపిస్తుంది. వృధా కానీక వర్తమానాన్ని శ్రద్ధాసక్తులతో చక్కదిద్దుకున్న వారి భవిష్యత్తు కూడా దానంతట అదే చక్కబడుతుంది అని. సరంగు ఈ ఆలోచనల్లోంచి తెప్పరిల్లి, నువ్వు చూచిన గుర్తులు నిజమే కావచ్చు, పోయి ఈ సంగతి స్థానిక నాయకులకు చెప్పు అంటాడు. బాలుడు, వాటి విశ్లేషణ వారికి తెలిసినదే కదా అంటే, సరంగు అంటాడు, ఒక్కోరు ఒక్కో రకంగా గుర్తులు అవగతం చేసుకుంటారు. నీ విషయంలో అది గద్ద అయితే వారి విషయంలో అది నువ్వు అంటాడు. బాలుడు పెద్దలను కలవ నిశ్చయించుకుంటాడు. స్థానిక పెద్దల గుడారం లోపల కళ్ళు జిగేలుమనిపించే వస్తు సంపద ఉంటుంది. అక్కడి ఖరీదైన తివాచీలు, పాత్ర సామాను, అక్కడి అగరు ధూమపు సుమధుర పరిమళం, బంగారు నగిషి పాత్ర సామాన్లు అతడి కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. బాలుడి వర్తమానం వినగానే ఒక యువ అరబ్బు అడుగుతాడు, స్థానికంగా ఇన్నేళ్ల నుంచి మాకు చెప్పని గుర్తులు ఈ ఎడారి నీకు చెప్పిందంటే ఎలా నమ్మమంటావు అని. దానికి బాలుడంటాడు, అలవాటు పడ్డ కళ్ళు గుర్తులను విస్మరిస్తాయి. నేను కొత్తవాణ్ణి కనుక ఏ చిన్న సంకేతము నా దృష్టిని తప్పించుకోలేదు అని. కొంతసేపు వారంతా తర్జన భర్జన పడినాక వారిలో వయోవృద్ధుడైన యోధుడు ఇలా అంటాడు, నీ మాటలు కొట్టి పారయ్య వీలు లేదు. 2000 సంవత్సరాల క్రితం నీ వంటి యువకుడే ఈజిప్టును మహాక్షామం నుంచి రక్షించాడు. అతని పేరు జోసెఫ్. ఇంచుమించు నీ వయసే. నీ మాటలు మేము నమ్ముతున్నాం. ముందు జాగ్రత్తగా ఎవరి వద్ద ఆయుధాలుండకూడదనే నిబంధనను ఉపసంహరిస్తున్నాం. శత్రువులు వచ్చే పక్షంలో శాయశక్తులా పోరాడతాం. దూసిన మా కత్తుల వాడికి తెగిపడిన ప్రతి 10 మంది శత్రువు తలలకి ఒక బంగారు నాణెం చొప్పున నీకు బహుమానం. ఒకటి గుర్తుంచుకో, దూసిన ఖడ్గానికి యుద్ధం జరిగి తీరాలి. లేని పక్షంలో రేపు సాయంత్రానికి తెగిపడేది నీ తలే. వెళ్ళిరా అని. గందరగోళపడ్డ మనస్సుతో నడుస్తున్న బాలుడి దారికి అడ్డంగా సుడిగాలి పరవళ్లు లేచి అది సద్దుమణిగాక ఒక ఉన్నతాశ్వాన్ని అధిరోహించి బారెడు ఖడ్గాని ధరించి తేజస్సంపన్నుడైన మహావీరుడు కనిపిస్తాడు. ఇక్కడి గద్దల సూచనలు వివరించే సాహసం ఎవరిది అని పిడుగుపాటు వంటి కంఠస్వరంతో ప్రశ్నిస్తాడు. బాలుడు తొణకా బెనక్కుండా ఆ సాహసిని నేనే అని బదులిస్తాడు. వీరుడు తన పదునైన ఖడ్గాన్ని బాలుడి వైపు దూస్తాడు. బాలుడు అనుకుంటాడు, స్థానిక పెద్దల వల్ల గాని ఈ మహావీరుని వల్ల గాని తనకి మరణం తప్పనట్టుంది. సరే కాని ఒంటె సరంగు చెప్పినట్టు అదే దైవ నిర్ణయం అయితే అలాగే అవునుగాక. రాక తప్పని చావు ముహూర్తం ఇంకెప్పుడో వస్తే మంచిదయిందా, ఇప్పుడొస్తే కాకపోయిందా? తను ఫాతిమా కోసం మరణిస్తాడు. ఇతర గొర్రెల కాపర్ల వలే కాక తన లక్ష్య సాధనలో ఎంతో ప్రపంచాన్ని చూశాడు. కాని వీరుడు దూసిన కత్తిని బాలుడి నుదుటికి ఆనించి ఒక రక్తపు బొట్టు లాగుతాడు. బాలుడు అతడినే చూస్తూ నేనే ఆ సాహసిని అంటాడు మళ్ళీ. పక్షిగమన సూచనని అర్థం చేసుకునే కౌశలం అల్లా నాకిచ్చాడు.
సకల సంఘటనల గతిని లిఖించేది ఆ హస్తమే కదా అని. అప్పుడు వీరుడు, నీ మిథ్యా కాలజ్ఞానంతో జాగ్రత్త, రాసి ఉన్నది ఎవరూ మార్చలేరు అంటాడు. దానికి బాలుడు, సైన్యాలొస్తున్నాయనే నేను వివరించాను గాని ఎవరు జయిస్తారనో అని కాదు గదా. అయినా అది మీ జాగ్రత్త కోసమే. ఒయాసిస్సులో మీకన్నా ఎక్కువే యోధులున్నారు కనుక జయించేదెవరో ఊహించడం కష్టం కాదు అంటాడు. ఈ వీరుడి నుంచి పారిపోయే ప్రయత్నమే చేయడం లేదతను. రాసిపెట్టి ఉంటే ఈరోజు తను విశ్వాత్మలో కలిసిపోతాడు. రేపో ఇంకోనాడో ఈ వీరుడు అంతే కదా. అయినా నీ వంటి కొత్తవాడికి ఇక్కడేం పని అని వీరుడంటే, నేను నా లక్ష్యాన్ని విధిని అనుసరిస్తూ ఇక్కడికొచ్చాను అంటాడు బాలుడు. వీరుడు కత్తిని వెనక్కి లాక్కుంటూ, నీ సాహసాన్ని పరీక్షించాను, నెగ్గావు. ప్రపంచ భాష అర్థం చేసుకునేందుకు సాహసమే మొదటి అర్హత. లక్ష్యం నుంచి నీ దృష్టి మరల రాదు. ఎడారి కపటి. అది ఎన్నో పరీక్షలు అవరోధాలు సృష్టించి ఏమారిన వారిని సంహరిస్తుంది. రేపు సాయంత్రం ఇదే వేళకి నువ్వింకా బతికి ఉంటే నన్ను కలు, నేనుండేది అక్కడ అని దక్షిణం వైపు చెయ్యి చాచి చూపించి గుర్రాన్ని దౌడాయిస్తాడు వీరుడు. అటు వంక చూస్తూ అనుకుంటాడు బాలుడు, తను స్వర్ణయోగిని కలిశాడు. మర్నాటి ఉదయమే స్థానిక యోధనాయకులు యుద్ధ సన్నద్ధులై వ్యూహాత్మకంగా ఒయాసిస్సుకి ఒకవైపు మోహరిస్తారు. మధ్యాహ్నానికి ఇంకో వైపు నుంచి 500 మంది శత్రు సైనికులొచ్చి నాయకులు ఉన్నారనుకున్న ఖాళీ గుడారాన్ని ముట్టడిస్తే, స్థానిక నాయకులు ఇంకోవైపు నుంచి దాడి చేసి శత్రు సేనాపతి తప్ప మిగతా వారినందరినీ మట్టు పెడతారు. స్థానిక స్త్రీలకి బాలలకి అసలేమీ తెలియనంత సులువుగా జరిగిపోతుందిది. శత్రునాయకుడు ఒయాసిస్సులపై దాడి చెయ్యకూడదనే నిబంధనను ఉల్లంఘించినందుకు అతడికి మరణశిక్ష విధించి ఉరితీస్తారు. బాలుడిని పిలిపించి 50 బంగారు నాణేలు బహూకరించి ఇకపై తమ అల్ ఫయూమ్ ఒయాసిస్సుకు సలహాదారుగా ఉండమని కోరుతారు. మర్నాడు వీరుడు సూచించిన వైపు పోయి ఒక ఒంటరి గుడారాన్ని చేరుకుంటాడు బాలుడు. కాసేపటికి అతనొస్తాడు, చేతిలో 2 చచ్చిన గద్దలతో. నన్నెందుకు చూడాలనుకున్నావు అని బాలుడు అడిగితే, ఆ సంకేతాన్ని నేను గాలి నుంచి అర్థం చేసుకున్నాను అంటాడు యోధుడు. అయితే అది నేను కాదేమో, నిన్ను కలవాలనుకుంటున్నది ఆంగ్లేయుడు అంటే అతని వంతు ఇంకా రాలేదు, కానీ అతనిప్పుడు సరైన మార్గంలోనే వెళ్తున్నాడు అంటాడు. నా సంగతేమిటి అని బాలుడంటే, తమ కలలు సాకారం చేసుకునేవారికి విశ్వం కుట్ర చేసి మరీ సహకరిస్తుందంటాడు వీరుడు వృద్ధరాజు చెప్పినట్టే. తర్వాత పక్షుల మాంసాన్ని కొంత రుచికరమైన మద్యాన్ని బాలుడికిచ్చి సేవించు అంటాడు. కానీ ఇక్కడ మద్యం నిషేధం కదా అంటే, మంచి చెడ్డలు నోట్లోకి వెళ్లేదానికి కాదు, నోటి నుంచి వచ్చేదానికి. నీ లక్ష్యం ఆ దిక్కునున్నది, సాగిపో అంటాడు వీరుడు. అప్పుడు బాలుడు, ఇప్పుడు నా వద్ద ఒక ఒంటె ఉంది, అనుభవము 50 బంగారు కాసులు ఉన్నాయి, మా దేశపు లెక్కల ప్రకారం ధనవంతుడిని, ఇంకా నాకు ఫాతిమా ఉంది అంటే వీరుడు, కానీ ఇవేవీ పిరమిడ్ల వద్ద లభించినవి కాదు. కడుపు నిండా తిని హాయిగా నిద్రపో, రేపు యుద్ధం అన్నంత సిద్ధంగా ఉండు. నీ హృదయం ఎక్కడుంటుందో అక్కడే నిధి ఉంటుంది, దాననుసరించి నీ గమనం సాగాలి. ఆరంభించిన ప్రయాణం ఆపక గమ్యాన్ని చేరుకుంటే అప్పుడు ఈ యాత్ర మొత్తంలో జరిగిన ప్రతి సంఘటన అర్థము అవగతమవుతుంది. నీ ఒంటె బదులు గుర్రాన్ని కొనుక్కో. ఒంటెను నమ్మలేం, అది చచ్చే వరకు పనిచేస్తూ ఉన్నట్టుండి పడిపోతుంది. గుర్రం అలా కాక కొద్ది కొద్దిగా బలహీనపడుతూ ఎప్పుడు మార్చుకోవాలో సంకేతాలిస్తుంది అని సలహా ఇస్తాడు. పిరమిడ్లు చేరే వరకు బాలునికి తోడుగా ఉంటానంటాడు వీరుడు. కానీ బాలుడంటాడు, నేను ఫాతిమాను ఈ ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఎటువంటి నిధి ఇవ్వలేని సంతోషాన్ని అవిస్తున్నాయి, ఇక్కడే ఉండిపోతాను, నష్టమేమిటి అని. దానికి వీరుడు, 1 ఏడు బావుంటుంది, 2 ఏళ్లు నీ లక్ష్యం గురించి కొంత ఆలోచన చేసి ఊరుకుంటావు. ఫాతిమా విషయానికొస్తే తన భర్త లక్ష్య సాధనలో విశ్వాత్మలో ఒకడై నిత్య సంచారి అయి ఉండాలన్నది ఆమె అభిమతం. తన నిధి ఆమెకు దక్కనే దక్కింది నీ రూపంలో. కానీ
నీ నిధికే తను అడ్డం పడ్డానని ఆమె ఆవేదన చెందుతుంది. ఇన్నేళ్లు సృష్టి గుర్తులను, ప్రపంచ భాషను అందరి ప్రయోజనార్థం విశ్లేషించి వివరించగలగడానికి కారణం నీ లక్ష్య సాధనకైన నీ సంకల్ప బలం. దాన్ని గాలికొదిలి స్థిరపడితే ఆ కౌశలం కనుమరుగై ఇక్కడి నాయకులకి నీ ఉపయోగమేమీ కనబడక ఉన్న పదవి ఊడుతుంది. కానీ డబ్బు ఉన్నది కనుక బతుక్కి ఢోకా లేకున్నా జీవితంలో సాధించలేనిది ఒకటి ఉండిపోయిందే అని విచారిస్తూ గడుపుతావు అంటాడు. బాలుడికి సంపద ఉన్న మక్కాయాత్ర లక్ష్యాన్ని నెరవేర్చుకోలేని స్ఫటిక వర్తకుడు గుర్తొస్తాడు. వీరుడు కొనసాగిస్తాడు. నిజమైన ప్రేమ లక్ష్య సాధనకు అడ్డం పడదు. పడితే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమకే ప్రపంచ భాష, దాని సంకేతాలు, అవగాహన సాధ్యం, లేకుంటే లేదు అని. బాలుడు అతణ్ణి అనుసరించేందుకు నిశ్చయించుకుంటాడు. బరువెక్కిన హృదయంతో ఫాతిమా నుంచి సెలవు తీసుకుంటాడు. ఫాతిమాకు ఇక ఒయాసిస్సు సోయగాల కన్నా ఎదటి ఎడారి, పైని ఆకాశమే కాలక్షేపం. ఇకపై తన ముద్దులను గొప్ప లక్ష్య సాధనలో నిమగ్నుడైన తన భర్తకు చేర్చేందుకు ఎడారిగాలి, అతనికి మార్గనిర్దేశనం చేసే తారల మిణుకులే ఆమె నేస్తాలు. అతని రాకకైన నిరీక్షణే ఆమె జీవిత పరమార్థం. బాలుడి ఉదాసీనత గమనించిన స్వర్ణయోగి అంటాడు, విడిచిపెట్టిన వాటికే వెనక్కి చూడకూడదు. స్వచ్ఛమైనది చెడిపోదు, సొంతదారు చేయి దాటిపోదు. పై మెరుగులైతే మాత్రం తనకు సొంతదారుకు కూడా చెందక కనుమరుగవుతాయి అని. అతడు స్వర్ణక్రియ పరంగా చెబుతున్నా అది ఫాతిమా గురించి అని బాలుడికి అర్థమవుతుంది. సుమారు వారం రోజులు రోజువారీ దినచర్యతోనే గడవడం చూసి, నువ్వు నాకు బోధించడం మానేశావేం అని. దానికి అతనంటాడు, గురువు బోధ కన్నా అనుభవము, కార్యాచరణ మిన్న. అలా అవసరమైనంత మట్టుకు నువ్విదివరకే నేర్చుకుని నీ లక్ష్యానికి అతి చేరువకు చేరుకున్నావు. నువ్వు తెలీదనుకుంటున్న ఈ స్వర్ణక్రియ రహస్యం ఆదిని ఒక మరకత మణిమీద ఇమిడిపోయేంత సూక్ష్మము, సరళము. కానీ సుదీర్ఘ వ్యాఖ్యానాలు, వివరణలకి అలవాటు పడ్డ సాధకులు దీన్ని చేటభారతం చేశారు. నీ విషయానికొస్తే నీ జ్ఞానార్జన ప్రయోగశాలలోనిది కాక ఎడారిలోనిది కావడం వల్ల లోహమిశ్రమాలతో మేము చేసేది ఎడారిని నిశితంగా పరిశీలించి నువ్వు సాధిస్తావు. ఈ భౌతిక సృష్టి స్వర్గానికి నమూనా. ఈ ప్రపంచపు ఉనికి ఇంతకన్నా మెరుగైన దాని ఉనికిని ధృవపరిచేది. తన భౌతిక సృష్టిలోని వస్తు విషయాలను పరిశీలించి దాని నుంచి తన పారమార్థిక తత్వాన్ని లోకులు గ్రహించే విధంగా సృష్టికర్త ఈ ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. ఒక ఇసక రేణువును నిశితంగా పరిశీలించి ఒక ఎడారి స్వభావాన్ని అవగతం చేసుకొన వీలుంది. ఈ ఎడారే నీ జ్ఞాన భాండారం. అందులోనే లీనమవు. విశ్వాత్మ నుంచి ఆవిర్భవించి తిరిగి విశ్వాత్మలో లీనమయ్యే నీ హృదయంలోనే విశ్వరహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. దాని వాణిని శ్రద్ధగా ఆలకించి తదనుసారం సాగిపో అంటాడు. నడుస్తూ నడుస్తూ తన హృదయవాణిని వినే ప్రయత్నం చేస్తాడు బాలుడు. ఒకసారి అది ముందుకు పొమ్మంటుంది. ఇంకోసారి ప్రేయసిని వదిలి వచ్చినందుకు ఖేదపడుతుంది. మరోసారి ఉన్నది చాలు, వెనక్కి పోదాం అంటుంది. అది ద్రోహిలాగుందే, ఒక్కోసారి ఒక్కో మాట చెబుతోందే, అయినా హృదయం చెప్పేది మనమెందుకు వినాలి అని అడుగుతాడు బాలుడు. దానికి వీరుడు, ఎందుకంటే హృదయం ఉన్న చోటే నిధి కూడా ఉండేది. అది ఎన్ని విభిన్న రసాలు ఒలకబోస్తున్నా దాన్ని వినడం, సంప్రదించడం మానకో. ఆ అలజడి అది చైతన్యవంతమై ఉన్నదనడానికి ప్రతీక. తమ సొంతదారులు లక్ష్య సాధనలో అంతా పోగొట్టుకుంటారని హృదయాల భయం. అందుకని అవి అప్పుడప్పుడు వెనకంజకు ప్రోత్సహిస్తాయి. ద్రోహఫలం ఆకస్మికంగా సంభవించేది. నీ హృదయం అందుకు పాల్పడకుండా నువ్వు దాన్ని నిరంతర సంభాషణలోనూ సంప్రదింపులోనూ ఉంచాలి. అది నీలో ఉన్నది, నువ్వు తప్పించుకొనలేనిది కనుక ఇదే నీకు ఉత్తమం అంటాడు వీరుడు. అప్పట్నుంచి బాలుడు తన హృదయము సమాలోచనలు, అభిప్రాయాలు ఒండొర్లకు చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి హృదయం అంది, మీరు దుష్కరమైన లక్ష్యాలు నిర్దేశించుకుని అనుసరించేటప్పుడు అది సాధించలేమనో, క్లిష్టమనో, లేక
వాటికి అర్హులము కామేమో అన్న భావనలతో వేదన చెందుతారు. ఇంకోటి, లక్ష్యం కోసం తమ వారిని తమ వాటిని వదిలిపెట్టిన ధైర్యవంతులకు వారి ఆప్తులకు కూడా వేదనే ఫలితం. సొంతదారు వేదన మా హృదయాలకు దుస్సహం అంటుంది హృదయం. ఈ మాటే బాలుడు వీరుడికి చెప్తాడు. వేదనలు తలుచుకుంటే నా హృదయానికి భయమట అని. వీరుడంటాడు, చెప్పుదానికి, అసలు వేదన కన్నా అది ఊహించుకుని పడే భయమే ఎక్కువ బాధాకరమని. తమ స్వప్నాల సాకారం కోసం తమ హృదయాలను సంప్రదించి చేసే అన్వేషణలో ఏ హృదయమూ వేదన పొందినట్టు లేదు. ఎందుకంటే అటువంటి అన్వేషణలో గడిపిన ప్రతిక్షణము సృష్టికర్తతో గడిపినట్టే అంటాడు వీరుడు. ఇదే మాట బాలుడు తన హృదయంతో అంటాడు. హృదయంలో చేసే లక్ష్యాన్వేషణలో గడిపిన ప్రతిక్షణము సృష్టికర్తతో సంభాషించినట్టే అంటాడు బాలుడు తన హృదయంతో. నాకే గనక ఈ లక్ష్యము గమ్యము లేనట్టయితే ఏం జరిగుండేది? అవి సాధించే క్రమంలో ఇన్ని అనుభవాలు జ్ఞానము లభించేవే కావు. మిగతా గొర్రెల కాపర్ల వలె వేసిన చోటే గొంగడి చందమయ్యేది నా బతుకు అంటాడు బాలుడు. హృదయం మౌనంగా వింటుంది. మర్నాడు అతను నిద్రలేచినప్పుడు హృదయం అంటుంది, విశ్వాత్మ నుంచి విన్నవి నీకు చెబుతున్నాను. ఆనందంగా ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ భగవంతుడు ఉంటాడు. చూడగలిగేవారికి ఒక ఇసుక రేణువు పరిశీలనలోనూ ఆనందం లభిస్తుంది. అనంతకోటి సంవత్సరాల సృష్టి కాలచక్రం చిన్న చిన్న సూక్ష్మ క్షణాల సమూహమైన విధంగా నీ చేతిలోని ఇసుక రేణువుల కూడిక అనంత సృష్టికి ఆధారం. సృష్టిలోని ప్రతి ఒక్కరి కోసము ఒక నిధి వేచి ఉంటుంది. కానీ మా సొంతదారులకు అవి చెబితే తాము వాటికి అర్హులం కాము, దుస్సాధ్యం వంటి సాకులతో నిర్లిప్తత నైరాశ్యాలతో బాధపడతారని భయపడి మేము ఇటువంటి ఊగులాటలేని పసివయసులో ఉన్నవారికే ఎక్కువ చెబుతాం. సంకల్పసిద్ధులు వాటిని అనుసరించి విజయులైతే మిగతా వారు బతుకు బండినిలాగే గానుగెద్దులుగా మిగిలిపోతారు. అయితే తనెప్పుడూ ఏ కారణానికి లక్ష్యాన్నుంచి దూరం జరిగినా పట్టించుకోవద్దని, తనని ప్రోత్సహిస్తూనే ఉండమని బాలుడు హృదయానికి స్పష్టమైన ఆదేశమిస్తాడు. వీరుడు అంటాడు, నువ్వు నీ హృదయం సూచించినట్లు పిరమిడ్ల దిశగా పోవడం నా సలహా. అయితే స్వప్నాన్ని సాకారమొనర్చుకోవడమే కాక ఆ క్రమంలో నేర్చుకున్న అనుభవాల పాఠాలు చక్కగా వంటపట్టడం కోసం విశ్వాత్మ మరింత కఠిన పరీక్షలు పెడుతుంది. వాటికి నిలిచిన ధీమంతులకు లక్ష్య సాధనతో పాటు అంతవరకు సముపార్జించిన జ్ఞాన సంపద కూడా దఖలు పడుతుంది. అలా నిలవలేనివారు ఉంటారు. అటువంటి వారిని గురించే ఈ ప్రాంతాల్లో ఓ సామెత ఉంది. నీటి కోసం అంతవరకు పరిగెత్తినవాడు నీటి చలమకి 2 బార్ల దూరంలో చనిపోయాడు అని. ప్రతి అన్వేషణ ఆరంభకుడి అదృష్టంతో మొదలై అతి తీక్షణమైన పరీక్షలతో ముగుస్తుంది. వేకువకి ముందుజాము చీకటి అతి చిక్కన అనే తమ ప్రాంతపు సామెత బాలుడికి గుర్తొస్తుంది. త్వరలోనే వారు రణభూమికి చేరువయ్యారన్నందుకు నిదర్శనంగా కొందరు యోధులు వారిని అడ్డగించి ప్రశ్నిస్తారు. వీరుడు, అతనే కదా స్వర్ణయోగి, తన గురించి చెప్పుకుని తన వద్దనున్న జ్ఞానరత్నాన్ని జీవామృతాన్ని ప్రదర్శించి వాటి గొప్పదనం వివరించినప్పుడు వారంతా పరిహాసంగా నవ్వుతారు. బాలుడిని ఇంత డబ్బు ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగితే నేను పిరమిడ్ల వద్దకు పోవాలని అంటాడు. యోధులు తమ దారిన తాము పోగానే బాలుడు అడుగుతాడు, నీకేమైనా పిచ్చా? అంత నిగూఢ రహస్యాన్ని వారికి చూపావు అంటే అతనంటాడు, ఒక ప్రపంచ సత్యం నీకు అర్థమవ్వాలని అలా చేశాను. అతి ఘనమైనవి నిగూఢమైనవి ఉన్నట్టు చెబితే ఎవరూ నమ్మరు, అది లోకపు తీరు అని. బాలుడికి తన హృదయానికి ఈసరికి సయోధ్య కుదిరింది. అది ప్రశాంతమై అతనితో పాటు విశ్వాత్మ అనుగ్రహాన్ని కూడా ఆస్వాదిస్తున్నది. మునపటి చెల్లాచెదరు పీకులాటలు సమసిపోయాయి. బాలునికి పూర్తి సహకారి అయ్యింది. ఒకే రకంగా ఉన్న ఎడారి విస్తృతి ఎప్పుడైనా అతనికి విసుగు కలిగిస్తున్నదని అనిపించినప్పుడు ఉత్తేజపరిచే తలపులను అతని ఉల్లాసం కోసం, స్ఫూర్తి కోసం కలిగిస్తోంది. గతంలో కొన్నిసార్లు అతన్ని రక్షించిన వైనం కూడా చెప్పుకొచ్చింది.
చిన్నతనాన తండ్రి వద్ద అతను దొంగలించిన తుపాకీ పేలి అతను గాయపడకుండా దాన్ని పెట్టిన చోటు మరచిపోయేలా చెయ్యడం, ఇంకోసారి అతన్ని చంపి మందను కాజేద్దామనుకున్న దొంగల బారి నుంచి కాపాడేందుకు కడుపులో వికారం కలిగించి వాంతులతో నీరసిల్లి నిద్రపోయి దొంగలు మాటువేసి ఉన్న వైపుకు పోకుండా చెయ్యడం ఇలా. అయితే స్వర్ణయోగి అంటాడు, గుండె కలిగించే నిబ్బరానికి పరిమితి ఉంటుందని, ఎడారి వంటి చోటుల్లోని ప్రమాదాలు గుండె పరిధికి అందవని. అది బలపరుస్తున్నట్టుగా ఇంకొందరు యోధులు పదునైన ఆయుధాలతో వారిని అడ్డగిస్తారు. ప్రాంతం తమదైన, బలగాలు తమకున్న, తమకి సమాధానమిస్తున్నప్పుడు అతని చూపులోని తీక్ష్ణతకి మారు మాట లేక వారు వెళ్ళిపోవడం బాలుడికి అబ్బురమనిపిస్తుంది. ఏమిటి రహస్యం అని అడిగితే ఆంతరంగిక శక్తి చూపులో ప్రకటితమవుతుందని అతడు బదులిస్తాడు. తాము ఇంకో 2 రోజుల్లో పిరమిడ్ల వద్దకు చేరుకోగలమని తెలిసి బాలుడంటాడు, మనం దారులు వేరై విడిపోయే ముందే మీరు నాకు తగరాన్ని బంగారం చేసే స్వర్ణయోగం నేర్పాలి అని. దానికి స్వర్ణయోగి బదులిస్తాడు, బంగారం ఒక పరిణామక్రమపు పరిపూర్ణతకు ప్రతీక. దాని తయారీలో నిమగ్నులైన సిద్ధులు దానిలాగే పరిణామం చెందుతారు. అటువంటి వారే సిద్ధించిన స్వర్ణానికి అర్హులు. అలవోకగా వచ్చిపడే స్వర్ణం అది పొందినవారికి ఒనగూర్చే ప్రయోజనం శూన్యం. శ్రమ సాధన లేకుండా దాన్ని ఆశించేవారికి ఇనుము, రాగి, తగరం వంటి ఇతర ధాతువుల స్వభావం అవగతం కాదు. సృష్టిలోని ప్రతి వస్తువుకు ఒక పరమార్థం ఉన్నది. ఈ శంఖం చూడు, ఇది చెవిలో పెట్టుకుంటే సముద్రపు హోరు వింటావు. ఇప్పటికి ఇక్కడ కనుమరుగైన సముద్రం ఈ శంఖంలో ఒదిగి నినదిస్తోంది. ఒకనాటికి ఇదంతా మళ్లీ జలమయమైనప్పుడు సముద్ర పరమార్థము నెరవేరుతుంది అని. మరికొంత దూర ప్రయాణం తర్వాత ఇంకొంతమంది యోధులు చుట్టుముడతారు. కళ్ళు మాత్రమే కనబడే దుస్తుల్లో ఉన్న వారి చూపుల తీక్ష్ణత ఇంతకు మునుపు బాలుడు నేర్చుకున్న విధంగా వారి అంతరంగపు తీక్ష్ణతను ప్రకటిస్తున్నది. అందులో చావు స్ఫురిస్తోంది. వారు వీరిని స్వాధీనంలోకి తీసుకుని తమ నాయకుల ముందుంచుతారు. తానో స్వర్ణయోగినని, ఈ బాలుడు ఇంకో స్వర్ణయోగి అని, ఇతనికి అతీంద్రియ శక్తులున్నవని, తలచుకుంటే గాలిగా మారి సర్వనాశనం చెయ్యగలడని, 3 రోజులు గడువిస్తే అది చూపగలడని, అంతవరకు ఇది సమర్పించుకుంటున్నాం అని బాలుడి బంగారు నాణేల సంచిని వారికిచ్చేస్తాడు. చూపలేకపోతే అని అడుగుతాడు యోధుల నాయకుడు. అప్పుడు మా ప్రాణాలు మీకు అర్పిస్తాం అంటాడు స్వర్ణయోగి. వెర్రివాడా, ఇప్పటికే నాదైనది మళ్లీ నాకు నువ్వర్పించేదేమిటి అంటూ వారినో కంట కనిపెట్టే ఏర్పాటు మీద 3 రోజులు గడువిస్తాడు నాయకుడు. దారిలో బాలుడికి ఉక్రోషం తన్నుకొస్తుంది. నువ్వు నాకున్నదంతా వాళ్ళ పరం చేశావు, జీవితం మళ్ళీ మొదటికొచ్చింది, నేను స్వర్ణయోగినేమిటి, గాలిగా మారడమేమిటి అని. దానికి అతనంటాడు, పర్వాలేదు, నీ బంగారం ఈనాడు మన ప్రాణాలు కాపాడింది. ఎప్పుడో అరుదుగా తప్పిస్తే ప్రాణాలు కాపాడే శక్తి బంగారానికి ఉండదు. అంతగా నీవా మహిమ చూపలేకపోతే మరణిస్తావు. ఒక లక్ష్యము పరమార్థము లేక అనామకుల్లా మరణించే చాలామంది కన్నా స్వప్నం సాకారం చేసుకునే క్రమంలో సంభవించే నీ మరణం మహత్తరమైనది. ఏమో, ఇంకా 3 రోజులుందిగా. ప్రాణం మీదికి వచ్చినప్పుడు మనిషి ఏదైనా చేయవచ్చు. లక్ష్య సాధనలో శ్రమించేవారికి అసాధ్యం ఉండదు. ఉంటే గింటే అది వైఫల్యం గురించిన భయం వల్లనే. యుద్ధం తీవ్రంగా ఉంది. చనిపోయిన యోధుల స్థానంలో కొత్తవారు పోతున్నారు. చావు అతి సాధారణ విషయంగా కనిపిస్తోంది అక్కడ బాలుడికి. ఓ పక్క తీరిగ్గా తన డేగకి ఆహారం పెడుతున్న స్వర్ణయోగిని అడుగుతాడు, నేను గాలిగా ఎలా మారుతాను అని. అతనంటాడు, ప్రపంచం భగవంతుని దృశ్యరూపం. స్వర్ణయోగం ప్రాకృతిక వస్తువులకు పారమార్థిక చైతన్యాన్ని జోడించే ప్రక్రియ అని. ఇంకో రోజులో చావబోతున్నాం. ఇప్పుడీ డేగకి భోజన కార్యక్రమం అంత ముఖ్యమా అంటే, చావు నీది బాబూ, గాలిగా మారడం నాకు తెలిసిన విద్యే అని ఆశ్చర్యపరుస్తాడతడు. 2వ రోజు బాలుడు ఒంటరిగా నడుచుకుంటూ ఒక ఇసుక తిన్నె పైకి చేరుకుంటాడు. దారిలో పహరాయోధులు అడ్డగించరు. తలచుకుంటే దుమారమై దుమ్మురేపే బాలబాబాగారు అని వారికి నిన్న తెలిసింది మరి.
తిన్నెపై నించుని భూమ్యాకాశాలు కలిసే సుదూరం వరకున్న భూతలాన్ని పరికిస్తూ నించుంటాడు. ఇప్పుడు తనతో బాటున్నది ప్రపంచ భాష తెలిసిన తను, తన హృదయము, ఎడారి, ఈ ముగ్గురే. ఎడారికి తన భయం తెలిసి తనతో విశ్వభాషలో మాట్లాడుతుంది. మూడో రోజు యోధనాయకుని ఆదేశాల మేరకు బాలుని ప్రదర్శనకు అంతా సిద్ధమవుతారు. అందర్నీ కూచోమని, దీనికి కొంత సమయం పడుతుందని అతనంటే, పర్వాలేదు, తాము ఓపిక గల ఎడారివారమని నాయకుడంటాడు. తిన్నెనెక్కిన బాలుడు ఎదటంతా దృష్టి పరపి సుదూరాన కనబడే తిన్నెలు, రాతిగుట్టలు, ఎడారిలో కుదరదని తెలిసిన బతికి తీరాలనే పట్టుదలతో మొలిచి నిలిచిన చిన్న చిన్న మొక్కలను చూస్తాడు. ఎడారి అడుగుతుంది, నిన్నంతా చూసావు, తనివి తీరలేదా? చెప్పు, ఏం కావాలి అని. అతనంటాడు, ఇన్నాళ్ళు నీలో సంచరిస్తూ నిన్ను అర్థం చేసుకునే పనిలో ఉన్నాను. నీలో ఒకవైపు ఇక్కడ నేను, నీలోనే ఇంకోవైపు నా ప్రేమ రసాధి దేవత నా రాక కోసం ఎదురు చూస్తున్న నా జీవిత భాగస్వామి. ఆమె వద్దకు పోవాలని నాకు కోరికగా ఉంది. ఇక్కడి నుంచి పోవాలంటే నేను గాలిగా మారే విద్య ప్రదర్శించాలి. అందుకు నీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాను అని. ప్రేమన్నావు, ఏమిటది అంటుంది ఎడారి. అది ఆకాశంలో డేగల సంచారం. గాలిలో ఎగిరే వాటికి ఎక్కడో నీలో దాగున్న ఒక జీవిని ప్రసాదిస్తావు. అది తిన్న డేగలు మనిషి ఆహారానికి సహకరిస్తాయి. అది తిన్న మనిషి ఒకనాటికి ఎడారిలో కలిసిపోతాడు. అందరికీ ఒండొర్లపై గల ప్రేమే ఈ జీవచక్రానికి ఇరుసు అంటాడు బాలుడు. అయితే గాలిగా మారేందుకు తన స్నేహితుడు వాయువు సహకారాన్ని అర్థించాలని ఎడారి సూచిస్తుంది. ఒక సన్నని గాలితెర అందర్నీ స్పృశిస్తుంది. ప్రేక్షకుల్లో ఒకడైన స్వర్ణయోగి మందహాసం చేస్తాడు. వాయుదేవా, నీవే నాకు రక్ష. తొలిసారి నా ప్రియతమురాలి హృదయరాగాన్ని నాకు పరిచయం చేసినది నీవే కదా అని ప్రాధేయపడతాడు బాలుడు. ఈ విశ్వభాష నీకెవరు నేర్పారు అని అడుగుతుంది వాయువు. తర్వాత, నీవు గాలిగా మారలేవు, మనిద్దరం వేరువేరు అంటుంది. కానీ బాలుడంటాడు, స్వర్ణయోగి నుండి తాను నేర్చుకున్న దాని ప్రకారం సృష్టిలోని ప్రతీదీ ఒకే హస్తం నుంచి సృజించబడింది. అందరికీ వర్తించే విశ్వభాష ఒకటే. నాలో ప్రపంచపు సముద్రాలు, నక్షత్ర మండలాలతో సహా సృష్టిలోని ప్రతి వస్తు విశేషము ఒదిగి ఉంది. నేను నీలా మారి నా ప్రేయసి భావాలను కొనిపోగల వీలు ఉన్నది. కొద్ది నిమిషాల పాటు నీలా మారే సులువు నేర్పు. ప్రజలు ప్రచండ మారుతము కలిసి సాధించగలిగేది ఏమిటో ప్రదర్శిద్దాం అని. గాలికి ఆసక్తి కలిగింది. ఇది తనకి కొత్త విషయం. ఇంతవరకు తానెన్నెన్నో చేసింది. భారీ నౌకలను ముంచింది, మహావృక్షాలను నేలకూల్చింది, నగర భవనాల సందుల్లో వీస్తూ రకరకాల ధ్వనులను వినిపించింది. తనకి సాధ్యం కానిదేమీ లేదనుకుంటే ఇప్పుడీ కొత్త బాలుడు తను చెయ్యాల్సింది ఇంకా ఉన్నదని అంటున్నాడే. బాలుడు, అదే ప్రేమ ప్రభావం, అది కలిగిన వారికి అసాధ్యాలుండవు అంటాడు. వాయువుకు చికాకు కలిగి ప్రచండత పెంచింది. భూమ్యాకాశాలు ఏకం చేస్తూ దుమ్ము సుడులు తిరుగుతుంది. శిబిరాలు, ఆయుధ సంపత్తి, గుర్రాలు వంటివి నేలమీద నిలవలేక కకావికలైపోతాయి. అయితే వాయువు ఆలోచనలో పడుతుంది. తన గమనంలో ప్రేమ గురించి వినడం అయితే విన్నది గాని ఆ భావన అనుభవంలోనికి రాలేదు. అది అనుభవించిన వారందరూ ఆకాశానికేసి చూస్తూ నిట్టూరుస్తుంటారని గుర్తుకొచ్చి సూర్యుని సహాయం కోరమని బాలుడికి సూచిస్తుంది. ఆ సరికి వీచిన గాలి ప్రచండతకి యుద్ధ శిబిరాలు చెల్లాచెదరు కావడం చూసి నాయకుడు, ఒప్పుకున్నాం, ఇక చాలని చెప్పండి అని ఆదేశిస్తాడు. ఈ ప్రచండతకి భయపడ్డ తమ యోధుల్లో 2 పేర్లు గుర్తుపెట్టుకుని వారిని కొలువులోంచి తొలగించాలి. ఎడారి యోధునికి పిరికితనం పనికిరాదు. ఆకాశం వంక చూచిన బాలుడు సూర్యునితో సంభాషిస్తాడు. తనకు ప్రేమ గురించి తెలుసని, ఇంతపైన తనున్నా తను ప్రకాశవంతం చేసిన వాటినన్నిటినీ ప్రేమిస్తానని, తనేమాత్రం కిందకి గాని పైకి గాని జరిగినా వారి జీవితం దుర్భరమవుతుందనే అపేక్షతోనే ఈ కక్షకి కట్టుబడి ఉన్నానని అంటాడు సూర్యుడు. బాలుడు సూర్యునికి ప్రేమ ప్రాముఖ్యతను స్వర్ణయోగానికి అన్వయిస్తూ అంటాడు. సృష్టిలోని ప్రతి వస్తువుకు దాని ప్రయోజనం దానికున్నది. తగరం స్వర్ణమయ్యే వరకు దాని పాత్ర ప్రాముఖ్యత దానివి.
స్వర్ణ ప్రక్రియలో తన పాత్ర తాను పోషించి లయిస్తుంది. ప్రేమ ప్రక్రియ అంతిమ ఫలితాన్నే కాక సాధకులను కూడా తీర్చిదిద్దుతుంది అని. బాలుని వాక్యాలకు సూర్యభగవానుడు ముచ్చటపడినా అతడిని గాలిగా మార్చే విద్య తన వద్ద లేదని, విశ్వచరిత్రను లిఖించే పరమహస్తమే అందుకు సమర్థమని వెల్లడిస్తాడు. బాలుడు ఆ దివ్యహస్త దిశను కనుగొనలేక కళ్ళు మూసుకుంటాడు. ప్రపంచమంతా నిశ్శబ్దమవుతుంది. తన హృదయం కోరికని కాక ప్రార్థనని వెల్లడిస్తుంది. అది తనింత ముందు చేసిన ప్రార్థనల వంటిది కాదు. ఆ మహానిశ్శబ్దంలో అతనికి సృష్టిలోని ప్రతి వస్తువుకు తనకంటూ ఏ పరమార్థమూ ఉండదని, వాటి సృజనకు కారణము వాటి పరమార్థము తెలిసి వాటిని నడిపించేది ఆ పరమహస్తమేనని అవగతమవుతుంది. సమస్త వస్తుచయము, వాటి కారణకార్యాల బాదరాయణ సంబంధాల పథకరచన జరిగిన పిమ్మట సృష్టి ఆదిని రూపుదిద్దుకున్న ప్రపంచమే భగవంతుని పరమక్రియ అంటే మాస్టర్ వర్క్గా వ్యవహరించబడుతుందని, విశ్వాత్మ పరమాత్మలో భాగమని, ఆ పరమాత్మ తనలో కూడా ఉన్నదని, అందువల్ల తన వంటి బాలురు కూడా అద్భుతాలు ప్రదర్శించగలరని బాలునికి తెలుస్తుంది. ఆ తర్వాత చాలా కాలం అక్కడి అరబ్బులు ప్రచండ మారుతంగా మారి మహాయోధులనే గడగడలాడించిన బాలుడి గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. అయితే అంత ధాటిలోనూ అందరూ అల్లల్లాడగా ఇద్దరే మందహాసం చేశారు. తనకు ఉత్తముడైన శిష్యుడు లభించినందుకు స్వర్ణయోగి, ఆ శిష్యుడు దైవలీలను తమ ముందు అద్భుతంగా ఆవిష్కరించాడని సేనానాయకుడు. తర్వాత వారిద్దరినీ తోడిచ్చి సాదరంగా సాగనంపుతాడు నాయకుడు. కొంత దూరం తర్వాత స్వర్ణయోగి అంటాడు, ఇటుపైన నువ్వు ఒంటరిగా సాగాల్సి ఉంటుంది, పిరమిడ్లు ఇక కొద్ది దూరమే అని. నాకు ప్రపంచ భాష నేర్పినందుకు కృతజ్ఞతలు అంటాడు బాలుడు. కొత్తగా నేర్పిందేమీ లేదు, నీకు తెలిసిన దాన్నే నేను ఆవాహన చేసి పలికించాను అంటాడు స్వర్ణయోగి. వారు ఒక సాధువు ఆశ్రమం చేరుతారు. అతడి వంటశాలలో స్వర్ణయోగి కొంత తగరాన్ని కరిగించి తన వద్దనున్న పచ్చని గుడ్డు నుంచి వెంట్రుక వాసిని గీకి మైనంలో కలిపి ఆ లోహద్రవంలో వెయ్యగానే అది ఎరుపుకు మారి క్రమంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే బంగారం అవుతుంది. ఇది నాకు నేర్పకూడదా అని బాలుడంటే స్వర్ణయోగి అంటాడు, ఇది నా లక్ష్యం, నీది కాదు. నేను నీకు రుజువు చెయ్యాలనుకున్నదల్లా ఇది సాధ్యమని చెప్పేది మాత్రమే అని. బంగారాన్ని 4 భాగాలు చేసి ఒక భాగం సాధువుకిస్తూ ఇది నీ సహాయానికి అంటాడు. నా సహాయానికి ఇది చాలా ఎక్కువ అంటాడు సాధువు. అలా అనకు, జీవచైతన్యం అందరి మాటలు వింటుంది. నువ్విలా అన్నది గుర్తు పెట్టుకుని ఈ మారు తక్కువ ఇవ్వగలదు, జాగ్రత్త అంటాడు స్వర్ణయోగి. బాలుడికి కొంత భాగం ఇస్తే బాలుడు అదే అనబోయి తమాయించుకుని స్వీకరిస్తాడు. మూడోది తను తీసుకుంటూ ఇది నా భాగం, ఎడారివాసులకు తిరిగి ఇవ్వాల్సింది అని, 4వది బాలుడి కోసం ఉంచమని సాధువుకిచ్చినప్పుడు బాలుడంటాడు, నాకు నా నిధి ఉంది, ఇంకేం అక్కర్లేదు అంటే అతనంటాడు, నేనో ముసలి అరబ్బుని, మాకో సామెత ఉంది, ఒకసారి జరిగింది ఇంకోసారి జరక్కపోవచ్చు, కానీ 2 సార్లు జరిగింది 3వసారి జరగచ్చు. నువ్వు 2 సార్లు నీకున్నది పోగొట్టుకున్నావు, ఉంచు అని. మళ్ళీ ప్రయాణంలో బాలుడికి ఒక కథ చెబుతాడు. ఒక రోము దేశీయుడికి 2 కొడుకులు, ఒకడు కవి, ఒకడు సైనికుడు. ధార్మికుడైన అతను తన కొడుకు మాటలు తరతరాల పాటు నిలవాలని కోరుకుంటాడు. స్వర్గస్థుడైన తర్వాత దేవదూత అతని కోరిక ఎలా తీరిందో చూపించినప్పుడు తన కవికుమారుడి మాటలు అతని కాలంలోనే ప్రాచుర్యం కోల్పోయాయని, సైనికుడి మాటలే నిలిచేయని తెలుస్తుంది. కారణం, సైనికుడు తన బంటు ప్రాణం కోసం మతం మార్చుకుని దేవుని కుమారునిగా చెప్పబడే మతాచార్యుడి ఇంటి ముందు నిలిచి, స్వామి, నీ రాకతో పవిత్రమయ్యే అర్హత నా గృహానికి లేకపోవచ్చు గాని చావు బతుకుల్లో ఉన్న నా సేవకుడు బతికేందుకు ఒక్క మాట అనండి చాలు అంటాడు. ఈ కథ చెబుతూ స్వర్ణయోగి తమకి తెలిసినా తెలియకున్నా సృష్టిలో ప్రతి ఒక్కరి వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని ముగిస్తాడు స్వర్ణయోగి. బాలుడు చిరునవ్వు నవ్వుతాడు. ఒక గొర్రెల కాపరి అయిన తనకు జీవిత పాఠాలు ఇంత ముఖ్యమని ఎన్నడూ తను అనుకోలేదు. తర్వాత వీడ్కోలు చెప్పుకుని ఇద్దరు వేరుపడతారు.
హృదయం ఉన్నచోటే నిధి ఉంటుందన్న స్వర్ణయోగి మాటలు బాలుడికి ఇంకా గుర్తున్నాయి. అతను ఏకాంతంగా అలా సాగుతున్నప్పుడు హృదయం అంటుంది, ఎక్కడ నీ భావోద్వేగపు కన్నీటి బొట్లు పడతాయో అక్కడే నిధి ఉన్నట్టు, కనుక అక్కడ తవ్వు అని. అలా అలా ఒక ఎత్తైన ఇసుక తిన్న పైకెక్కినప్పుడు ఒక్కసారిగా ఎదట పిరమిడ్లు దర్శనమిస్తాయి. ఆ అద్భుత దృశ్యానికి అతని హృదయం ఉప్పొంగి, ఇన్నేళ్ల ప్రయాస అన్వేషణ ఫలించేయని ఉద్విగ్నతతో కన్నీరు విడుస్తూ మోకాళ్లపై కూలబడతాడు. విపరీతంగా శ్రమించి గొయ్యి తవ్వినా ఏదీ తగలదు. కానీ కొందరు ఆగంతకులు తాము యుద్ధ శరణార్థులమని, తమకు డబ్బు కావాలని అడుగుతారు. పట్టించుకోక పనిచేసుకుంటున్న బాలుడిని ఎందుకు తవ్వుతున్నావని దౌర్జన్యం చేసి అతన్ని తీవ్రంగా కొట్టడంతో అతను తన కల గురించి, నిధి అన్వేషణ గురించి నిజం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు నవ్వి వీడెవడో బికారిలా ఉన్నాడని, అతని సంచి వెతికి బంగారాన్ని కనుగొని అది దొంగ సొత్తై ఉంటుందని అతన్ని ఇంకా కొట్టి ఆ సొమ్ము కాజేస్తారు. బాలుడు తన దుస్థితికి కుమిలి కుమిలి ఏడుస్తూ గోతిలో కూలబడతాడు. అతన్ని వదిలి వెళ్ళిపోతున్న వాళ్లలో ఒకడు వెనక్కొచ్చి ఇలా అంటాడు, ఒరే వెర్రివాడా, సరిగ్గా నువ్వు నిల్చున్న చోట గతంలో నాకు ఒక కల పదే పదే వచ్చింది. ఆ కలలో నాకు స్పెయిన్లో ఒక పాడుపడ్డ చర్చి, దాని గోడల్ని బీటలు వారుస్తూ దట్టంగా పెరిగిన రావి మొక్క ఉన్నాయని, ఆ మొక్క మొదట్లో నిధి దొరుకుతుందని ఎవరో అంటారు. పిచ్చివాళ్ళు కాకపోతే ఒక కల పదే పదే వచ్చిందని ఎడారంతా దాటుకుని దేశం కాని దేశంలో అటువంటి ప్రదేశం కనుక్కుని నిధి వెదికేవాళ్లుంటారా అని. బాలుడికి నిధి ఎక్కడుందో తెలిసింది. తిరుగుబాట పడతాడు. కథకి ఉపసంహారంలో ఆ బాలుడు సాధువు వద్ద నుంచి తన బంగారం తీసుకొని తన ప్రస్థానం ప్రారంభించిన ప్రదేశంలోని రావి చెట్టు కింద తవ్వితే విలువైన నిధి దొరుకుతుంది. అందులో 10వ వంతు మంత్రగత్తెకు ఇచ్చేందుకు నిశ్చయించుకుని సన్నద్ధమవుతుండగా మనోహరమైన తూర్పుగాలి తన ప్రేయసి మొదటి ముద్దును అతని పెదాలకు చేరుస్తుంది. వస్తున్నా ఫాతిమా అని బయలుదేరతాడు.